తీసుకొచ్చి కొత్తగా వీళ్ళకి వివాహం అనేది చేయలే. సృష్టి చేసిన తర్వాత భూమి మీదకి ఇలా అంటే మనం వినే కథల్లాగా జరగలేదు అది. వీళ్ళు ఎవరంటే దేవుని కుమారులు అన్నప్పుడు ఇది పరిశుద్ధమైన జీవితం జీవించేవాళ్ళు అని అర్థం. కాబట్టి దేవుడు ఇది రాసి ఉంచిన దానికి నేను ఇంకా క్లియర్ గా నేను నోట్స్ కింద నేను పెడతాను, అది మీరు ఫార్వర్డ్ చేయండి. అంటే ఇప్పుడు టైం సరిపోదు కాబట్టి నాకు మళ్ళీ సిగ్నల్స్ వేడ్ అవుతున్నాయి ఇక్కడ. మళ్ళీ నేను దాన్ని క్లియర్ గా నేను నోట్స్ రూపంలో పంపుతాను, క్లిప్ చేసి పంపుతాను. సరే అమ్మా, రైట్. థ్యాంక్ యూ సార్. ప్రసాద్ అన్న అయిపోయిందా? ఓకే. స్క్రీన్ షేర్ ఆప్షన్ రావట్లేదు. స్క్రీన్ షేర్ ఆప్షన్ నేను ఇస్తానన్నా, ఒకసారి నాకు ఫార్వర్డ్ చేయండి. మీకు ఆల్రెడీ పెట్టాను చూడండి. ఆ నోట్స్ పెట్టినాను, లేకపోతే పిపిటి క్రోనలాజికల్ మెథడ్ ఉంది కదా, ఫస్ట్ అది ఓపెన్ చేయండి. మంచిదండి, దేవుని నామానికి మహిమ కలుగును గాక. వాయిస్ వినిపిస్తుందండి? హలో, ఓకే, థ్యాంక్ యూ. ఇంతవరకు మరి పంచకాండాలు విన్నారు, అలాగనే యోబు గ్రంథం కూడా వినడం జరిగింది, కీర్తనలు కూడా విన్నారు. అలాగే ఈ దినం యెహోషువ గ్రంథాన్ని గురించినటువంటి వివరణ మనం ఉదయకాల సమయంలో మనం ధ్యానం చేద్దాం. ప్రాముఖ్యంగా ఓవరాల్గా మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో క్రోనలాజికల్ ఆర్డర్ మెథడ్ ప్రకారంగా ఒక్కొక్కటి మనం మొదటిగా చూసి తర్వాత ఈ గ్రంథంలోనికి వెళదాం. ఒక ఆర్డర్గా మనం చూసేటప్పుడు 1 by 1 మనకి చెప్పేటటువంటి అంశాలు ఏంటంటే, మొదటిగా మరి నెక్స్ట్ పేజ్ పెట్టండి. 1 by 1 ద క్రియేషన్ స్టేజ్ అని చెప్పడం జరిగింది. క్రియేషన్ స్టేజ్, సృష్టిని కూర్చున్నటువంటి వివరణ ఆది కాండంలో మనం 1 నుండి 11 అధ్యాయాలు కూడా ధ్యానం చేసినప్పుడు ఒక్కొక్క స్టేజ్ అనేది అక్కడ క్రోనలాజికల్ ఆర్డర్ ప్రకారంగా పాత నిబంధన గ్రంథంలో మొట్టమొదటిగా క్రియేషన్ అనేది రాయబడింది. కాబట్టి మొదటిది జెనసిస్, ఆది కాండం 1 నుండి 11 అధ్యాయాలు అక్కడ రాయబడ్డాయి, మనం ఆల్రెడీ నేర్చుకున్నారు. తర్వాత వచ్చేసరికి మనం చూసినట్లయితే నెక్స్ట్ ప్యాట్రియాకల్ స్టేజ్, అంటే పితరుల యొక్క మరి స్టేజ్ మాట. ఆ యొక్క పితరులు అయినటువంటి అబ్రహాం మొదలుకొని యోసేపు వరకు కూడా ఆది కాండం 12 అధ్యాయం నుండి 50వ అధ్యాయం వరకు కూడా రాయబడింది, చెప్పబడింది. అలాగే యోబు గ్రంథం కూడా అదే కాలంలో రాయబడింది అనటానికి మీరు యోబు గ్రంథం వివరణ తెలుసుకున్నారు కాబట్టి ఇప్పటికీ మీకు ఒక అవగాహన ఉంటుంటది, తెలిసి ఉంటది. కాబట్టి దీన్ని మొదటిగా సృష్టి స్టేజ్, అలాగే క్రియేషన్ స్టేజ్ అనేది
అలాగే పితరుల యొక్క స్టేజ్ అనేది మొదటిది, రెండవదిగా చెప్పబడింది. తర్వాత చూసినట్లయితే నెక్స్ట్ ఎక్సోడస్ స్టేజ్, నిర్గమ అంటే బయలుదేరేటటువంటి అక్కడ నుండి బయటికి వెళ్ళటం అనేది మీరు ఎప్పటికీ విని ఉంటారు కాబట్టి ఆ నిర్గమము జరిగినటువంటి స్టేజ్ ఏంటి అంటే ఎక్సోడస్, నిర్గమకాండము, లేవికాండము, ద్వితీయోపదేశ కాండం, ఈ 3 పుస్తకాలు కూడా మరి అక్కడ జరిగినటువంటి సంఘటనలు అన్నిటిని కూడా మనకి చెప్తుంది. తర్వాత నిర్గమం తర్వాత వచ్చేది ఏంటంటే ద కాంక్వెస్ట్ స్టేజ్. అంటే మనం ఇప్పుడు యెహోషువ గ్రంథం ధ్యానించేటటువంటి స్థితి ఇది. కాబట్టి వాళ్ళు జయించినటువంటి వారుగా ఉన్నారు. అబ్రహాము కాలంలో దేవుడు ఏదైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దానాన్ని మరి మోషే కాలంలో ఏ విధంగా అయితే మరి ప్రభువు నడిపించుకుంటూ వచ్చారో వాటంతటిని కూడా మరి ఈ యొక్క యెహోషువ గ్రంథంలో పొందుకోవటం అనేది ఇక్కడ మనం చూస్తాం. కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిది కాంక్వెస్ట్ స్టేజ్. ఎందుకంటే వాగ్దానాలను స్వతంత్రించుకునేటటువంటి పుస్తకం ఇది. కాబట్టి ఇది చాలా మరి ప్రయోజనకరంగా మనం దాన్ని గ్రహించాలి. అలాగే ద జడ్జెస్, న్యాయాధిపతుల యొక్క కాలాన్ని మనం చూసినప్పుడు న్యాయాధిపతులు, రూతు, అలాగే సమూయేలు మొదటి గ్రంథంలో 1 నుండి 7 అధ్యాయాలు కూడా న్యాయాధిపతుల కాలాన్ని గురించినటువంటి విశ్లేషణ మనకి అక్కడ రాయబడింది. తర్వాత చూసినట్లయితే నెక్స్ట్ ద యునైటెడ్ కింగ్డమ్ స్టేజ్. అంటే ఇప్పుడు సౌలు, అలాగనే దావీదు, సొలొమోను, వీరు ముగ్గురు కూడా మరి పరిపాలన కొనసాగించినటువంటిది. మరి ఉమ్మడిగా ఉండేటటువంటి ఆ యొక్క ఇశ్రాయేల్ అందరూ కూడా ఏ విధంగా అయితే ఉన్నారో దానిని గురించి తెలియచేసేటటువంటి పుస్తకాలు ఏవైతే ఉన్నాయంటే సమూయేలు మొదటి గ్రంథం 8వ అధ్యాయం 31వ వచనం వరకు, 8 నుండి 31 వరకు, అలాగే సమూయేలు రెండవ గ్రంథం, అలాగే దినవృత్తాంతాలు మొదటి గ్రంథం, రాజుల మొదటి గ్రంథం 1 నుండి 11 అధ్యాయాలు, అలాగే దినవృత్తాంతాలు రెండవ గ్రంథం 1 నుండి 9 అధ్యాయాలు, అలాగే కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీతాలు, ఇవన్నీ కూడా యునైటెడ్ కింగ్డమ్ అంటే ఉమ్మడి రాజ్యమైనటువంటి ఇశ్రాయేల్ రాజ్యము ఉండేటటువంటి ఈ యొక్క విషయాలన్నిటినీ కూడా మనము ఈ యొక్క వాటి పుస్తకాల్లో మనం చూడొచ్చు. తర్వాత చూసేసరికి పొయిటిక్ కింగ్డమ్, ఇక్కడ విభాగింపబడినటువంటి రాజ్యాన్ని గురించినటువంటి మాటలు మనం ఇక్కడ చూడొచ్చు. ఈ యొక్క దావీదు, అలాగే సొలొమోను తర్వాత వచ్చినటువంటి రాజులు విభాగింపబడి ఉత్తర రాజ్యము, దక్షిణ రాజ్యంగా మారిపోయారు. తర్వాత మీరు ప్రవక్తల గ్రంథాల్లోనూ రాజులు మొదటి గ్రంథం 12 అధ్యాయం నుండి 22 అధ్యాయాల వరకు, రెండవ రాజుల గ్రంథంలోను, రెండవ దినవృత్తాంతాల గ్రంథం 10 అధ్యాయం నుండి 36 వరకు కూడా విషయాన్ని తెలుసుకుంటారు. తర్వాత ఆ కాలంలో రాయబడినటువంటి ప్రవక్తల గ్రంథాలు ఏవైతే ఉన్నాయో ఓబద్యా, యోవేలు, యోనా, ఆమోసు, హోషేయ, మీకా, యెషయా, నహూము, జెఫన్యా, హబక్కూకు, జెర్మియా, లెమెంటేషన్స్, ఇవన్నీ కూడా ఆ యొక్క విభాగింపబడినటువంటి రాజ్యాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క కాలంలో ఆ రాజుల యొక్క పరిపాలనలో జరిగినటువంటి రచనలు అనేటటువంటి విషయం మనము చూడొచ్చు. తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి క్యాప్టివిటీ స్టేజ్. అంటే ఇశ్రాయేలీలను అలాగే యూదులను చెరపట్టుకునేటటువంటి పరిస్థితులు మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. అది మరి చెరలో ఉండేటటువంటి ఇశ్రాయేలీలను గూర్చినటువంటి విశ్లేషణ యెహెజ్కేలు గ్రంథం, దానియేలు గ్రంథంలో ఉండేటటువంటి మాటలు, అధ్యాయాలు అన్నీ కూడా మనకి రాయబడుతున్నాయి. తర్వాత వచ్చేసరికి నెక్స్ట్ రిటర్న్ స్టేజ్. మరలా చెరలో ఉన్నటువంటి వారు మరలా తిరిగి వాళ్ళ యొక్క స్వదేశానికి వెళ్ళేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి దాన్ని రిటర్న్ స్టేజ్గా మరి వర్ణించడం అనేది చూస్తాం. ఈ యొక్క పుస్తకాల గురించి తెలిపే విషయాలు ఏంటంటే ఎజ్రా, నెహెమియా, ఎస్తేర్, హగ్గయి, జకర్యా, మలాకి. కాబట్టి ఇదంతా కూడా పాత నిబంధనలో ఉండేటటువంటి విశ్లేషణ. క్రోనాలజికల్ ఆర్డర్ ప్రకారంగా కూడా మనం గమనించినప్పుడు ఇవన్నీ మనము చూడాల్సినటువంటి ఇది. కాబట్టి యెహోషువ గ్రంథానికి వెళ్ళిపోదాం. యెహోషువ గ్రంథంలో ఉండేటటువంటి
మనం ఆలోచించినప్పుడు యెహోషువ గ్రంథము ప్రాముఖ్యమైనటువంటి గ్రంథం. ఎందుకనంటే మనము ఎన్నో మరి గమనించినప్పుడు వాగ్దానాలు ఎన్నో ఉంటాయి. ఆ వాగ్దానాలను పొందుకునేటటువంటి ఫలవంతమైనటువంటి జీవితాలను కలిగి ఉండటం అనేది దేవుని యొక్క చిత్తం, ఉద్దేశం. కాబట్టి ఈ యొక్క గ్రంథంలో ఉండేటటువంటి మాటలు మనం చూసినట్లయితే పీడిఎఫ్ ఫైల్ పంపించింది కదమ్మా, అది ఒకసారి ప్లే చేయరా? ఒకసారి. ఓకే, మంచిదండి. ఇక్కడ మనం చూసినట్లయితే యెహోషువ గ్రంథం గురించినటువంటి వివరణ కొద్దిగా మనము ఈ యొక్క చూసిన తర్వాత ఇంకా వివరణాత్మకంగా వేరొక దాంట్లో మనం చూద్దాం. ఇందులో యెహోషువ గ్రంథం గురించినటువంటి మనం ఇందాక క్రొనాలజికల్ ఆర్డర్ మెథడ్ లో చూసాం. కాంక్వెస్ట్ స్టేజ్ అనేది మనము చూసాం కనుక కాంక్వెస్ట్ స్టేజ్ గురించి మనం చూసినప్పుడు ఉపోద్ఘాతం దీనిలో ఉండేటటువంటి ఇంట్రొడక్షన్ ఏంటంటే, ఈ యొక్క పాత నిబంధన పుస్తకాల్లో చరిత్ర పుస్తకాలు అనేవి ఉన్నాయి, 12 ఉంటాయి. ఈ యొక్క వాటిలో మొదటి గ్రంథము యెహోషువ గ్రంథం. చారిత్రక గ్రంథాలు, హిస్టారికల్ బుక్స్ అనేవి ఏవైతే ఉన్నాయో వాటిలో మొదటిది ఇది హిస్టారికల్ బుక్ అనేది మనం చూడొచ్చు. కాబట్టి ఇక్కడ దేవుడు మనకిచ్చేటటువంటి, ఇందాక చెప్పినట్లుగా మనకిచ్చేటటువంటి ఆశీర్వాదాలను మనం ఎలా సొంతం చేసుకోవాలో అనేది ఈ గ్రంథము మనకి తెలియపరుస్తుంది అన్నమాట. కాబట్టి దేవుడు తన ప్రజల్ని ఏర్పరుచుకున్నాడు. దేవుడు తన ప్రజలకు వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానము ఎలా స్వతంత్రించుకున్నారు, ఏ విధంగా వారు నడిపింపబడ్డారు, ఏ పరిస్థితుల గుండా వెళ్ళారు, దేవుడు వారిని విడిచిపెట్టకుండా నడిపించేటటువంటి నాయకునిగా ఎలా ఉన్నారు అనేటటువంటి విషయాలన్నీ కూడా మనము ఈ యొక్క గ్రంథంలో చూస్తాం. కాబట్టి ఇంకా చూసినట్లయితే ఇది ద్వితీయోపదేశ కాండం తర్వాత జరిగినటువంటి చరిత్ర అనేది మనము ఇందాక విన్నాం. కాబట్టి అందుకనే పెంటటుక్ తర్వాత ఇది కొనసాగింపుగా ఉండేటటువంటి మోషే తదనంతరము దేవుడు ఇశ్రాయేలీయులకు నాయకునిగా యెహోషువను ఏర్పరచుకున్న విషయం మనకు తెలుసు. కనుక ఇక్కడ గ్రంథకర్త ఎవరు అనేటటువంటి విషయాల్లో కూడా మనము చూసినప్పుడు ఈ గ్రంథకర్త ఎవరు అనేటటువంటి విషయాల్లో చూసినట్లయితే ఇక్కడ నోట్స్ లో ఇవ్వబడడం జరిగింది. తాల్ముద్ అనేటటువంటి మరి ట్రెడిషనల్ అక్కడ పాత నిబంధన గ్రంథంలో ఉండేటటువంటి ఆ యొక్క రచయితలలో మనకి చివరి 5 వచనాలు తప్ప మిగతా గ్రంథం అంతా కూడా యెహోషువ రాశారు అనేటటువంటి విషయం తెలియపరచబడుతుంది. చివరి 5 వచనాలు ఏమయ్యాయి అంటే యెహోషువ యొక్క మరణాన్ని గురించి రాయబడుతున్నాయి. కాబట్టి మరి ఎవరు కూడా మరణం గురించి వాళ్ళ తర్వాత రాయలేరు కనుక, అయితే ఆ యొక్క విషయం కేవలము 5 వచనాలు మాత్రమే, చివరి 5 వచనాలు మాత్రమే వేరొకరి ద్వారా రాయబడ్డాయి. కానీ మిగిలిన మొత్తం పుస్తకం అంతా కూడా మరి యెహోషువ ద్వారానే రాయబడింది అనేది ఇక్కడ మనకి తెలియపరచబడుతుంది. ఇంకా చూసినట్లయితే ఇతడు ఇశ్రాయేల్ ఐగుప్తు దాసత్వంలో ఉన్నప్పుడు పుట్టాడు అని గ్రంథకర్తలు మనము చూస్తున్నాం. ఇశ్రాయేలీలు ఎక్కడున్నారు? ఐగుప్తు దాసత్వంలో ఉన్నారు. ఆ యొక్క ఐగుప్తు దాసత్వంలో ఉన్నప్పుడు నుండి మోషే వెళ్ళి వారిని విడిపించి, ఇవన్నీ కూడా మనకి తెలుసు. అయితే ఇదంతా కూడా మనము గమనించినట్లయితే ఒక విషయం అనేది ఇక్కడ మనకు తెలియపరచబడుతుంది. ఏంటి అని అంటే, యెహోషువ అనేటటువంటి పేరు యెహోవాయే రక్షణ అని చెప్పబడుతుంది. యెహోషువ దీనికి మెస్సియా అని, అలాగనే ఆ యొక్క యేసుక్రీస్తు వారి పేరు కూడా హీబ్రూలో యేషువ అనేటటువంటి అర్థం వచ్చేటటువంటి ఇదిగా మనం చూడొచ్చు. కాబట్టి
ఆ యొక్క పేరులోనే, పనిలోనే క్రీస్తును ఇక్కడ పాత నిబంధన గ్రంథంలో మనము ఆయన యొక్క పేరులో కూడా చూడొచ్చు. అలాగే పోలికలలో కూడా కొన్ని విషయాలు మనకి తెలియపరచబడతాయి. ఇక్కడ మొదటిగా యెహోషువ గురించి మనము తెలుసుకొని కోరినట్లయితే, యెహోషువను గూర్చినటువంటి విషయాలు మొదటిగా ఆయన చేసినటువంటి పరిచర్యను గురించి మనం ఆలోచన చేయాలి. యెహోషువ నాయకత్వ బదిలీ జరిగింది. నాయకత్వ బదిలీ జరగడానికి గల కారణం ఏంటి అంటే, ఆయన మరి మోషే యొద్ద ఉన్నటువంటి వ్యక్తిగా ఉన్నారు. మోషే యొద్ద ఉన్నారు. మోషే దగ్గర మరి పనిచేసి దేవుని కొరకు సాక్షిగా ఉన్నారనేటటువంటి విషయాలు మనకి కనిపిస్తాయి. మరి వేగుల వారు వెళ్ళినప్పుడు, కనాను దేశంకు వెళ్ళినప్పుడు 12 మంది వెళితే 10 మంది కూడా వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు ఉన్నారు. ఈ యొక్క కాలేబు, యెహోషువలు మాత్రమే సమాజానికి భయపడకుండా మరి ధైర్యంగా ఉన్నది ఉన్నట్లుగా యెహోషువ, కాలేబులు ఇరువురు కూడా మరి ఆ యొక్క వార్తను వీరికి తీసుకుని రావడం, సమాజం అంతా కూడా రాళ్లతో కొట్టడానికి ప్రయత్నం చేసేటటువంటి పరిస్థితులన్నీ మనకు తెలుసు. అయితే ఇక్కడ మరి నాయకత్వ బదిలీ జరిగినటువంటి మాటను మనం గమనించినప్పుడు, ఇశ్రాయేలు ప్రజలను కనాను సరిహద్దుల దాకా నడిపించినటువంటి మోషే మృతి పొందారు. కనానులో ప్రవేశింపక మునిపే మోషే చనిపోయారు. మోషే వారసుడిగా యెహోషువను దేవుడు ఎంపిక చేశాడు. ఎందుకనంటే మనం మొదటి అధ్యాయం మొదటి వచనంలోనే ఆ మాటను మనం గమనించవచ్చు. యెహోషువ గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచనంలో ఉన్నటువంటి మాట నేను చదివి వినిపిస్తాను. యెహోషువ గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచనం. యెహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తరువాత యెహోవా నూను కుమారుడును మోసే పరిచారకుడునైన యెహోషువకు ఎలాగూ సెలవిచ్చెను, నా సేవకుడైన మోషే మృతి నొందెను, కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరూ నీ యొర్దాను నది దాటి నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చుచున్న దేశమునకు వెల్లుడి అని చెప్పడం జరిగింది. కాబట్టి అతని వయసు ఇవన్నీ కూడా మనం చూసినప్పుడు ముందుగానే ఆ యొక్క ఐగుప్తులో దాసత్వంలో ఉన్నటువంటి వ్యక్తి నుండి దేవుడు వారిని విడిపించి వారిని నడిపించి మోసే తదనంతరం ఒక సేవకుని, ఒక నాయకునిగా ఏర్పాటు చేయటం అనేది ఇక్కడ మనం చూస్తున్నాం. అంటే ఈ యొక్క కణాల్లో నివసిస్తున్నటువంటి భయంకరమైన ఆజానుబాహులు ఉన్నారు. ఆ యొక్క 31 మంది రాజులను కూడా యెహోషువ ఓడించాడు. ఎంతమంది ఉన్నారు అని అంటే 31 మంది. ఆ యొక్క మనము 12వ అధ్యాయము 21వ వచనంలో చూస్తాం. 12వ అధ్యాయము 21వ వచనంలో చూసినప్పుడు ఇవన్నీ కూడా మనకి కనిపిస్తాయి. అలాగే కనాను అనేటటువంటి వాగ్దాన భూమిని 12 గోత్రాలకు పంచిపెట్టినటువంటి గొప్ప నాయకుడిగా యెహోషువ మనకి కనిపిస్తాడు. సెకండ్ జనరేషన్ ఇక్కడ యెహోషువ గురించి ఇంకా మనము చూడాలి అని అంటే, మొదటి జనరేషన్స్ కి సెకండ్ జనరేషన్ కి చాలా వ్యత్యాసం కనిపిస్తాయి. మొదటి తరం నాయకులు సమర్పణతో పనిచేసే వాళ్ళు ఉంటారు. రెండవ తరానికి వచ్చేసరికి వాళ్ళు సమర్పణ, సరైనటువంటి విశ్వాసము కనపరచలేనటువంటివి ఉంటాయి. అందుకనే చాలా వరకు మనము మినిస్ట్రీలు మరి అక్కడితో ఆగిపోయేటటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తాం. కానీ యెహోషువ అటువంటి వారు కాదు. మోషే ఎంత బలముగా పరిచర్య చేస్తూ ఉన్నాడో అంతకంటే ఘనముగా మరి యెహోషువ పని చేయటం అనేది, దేవుని కొరకు సాక్షిగా నిలవబడడం అనేది, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. కాబట్టి కనాను అనేటటువంటి వాగ్దాన భూమిని ఇశ్రాయేలులకు 12 గోత్రాలకు పంచిపెట్టడం అనేది అది చాలా మరి ఉన్నతమైనటువంటి తన పనిని సూచిస్తుంది. ఎందుకంటే తిరుగుబాటుదారులు ఎక్కువైపోయేటటువంటి పరిస్థితులు ఉంటాయి. ఒకరంటే ఒకరికి గెట్టినటువంటి పరిస్థితులు, తనలో ఉన్న వాళ్ళే నాయకునిగా ఉండి ఇవన్నీ చేస్తున్నారని అంటే ఓరవలేని తనం ఉంటది. ఈ అంతటిగా కూడా ఆయన దేవుడు తనకు తోడుగా ఉన్నాడు. మొదటి అధ్యాయంలో చెప్పినట్లుగా ఎవరు ఏమి చేయలేనటువంటి పక్షం, ఆయన దేవుని పక్షంగా ఉన్నాడు గనుక అతనిని ఎవరు కూడా ఏమీ చేయలేనటువంటి వారుగా ఉన్నారు. ఎందుకనంటే దేవుడు మనకు తోడైనప్పుడు ఇలాంటి పరిస్థితులు వస్తాయి.
కాబట్టి ఇంకా చూసినప్పుడైతే యెహోవా చెప్పినటువంటి మాటల్లో భూత, భవిష్యత్, వర్తమానాల కాలాలు నిలిచిపోయేటటువంటి మాట ఏంటనంటే, మీరెవరిని సేవింపకోరినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవిస్తాము అని చెప్పడం జరుగుతుంది. యెహోవాను సేవించేటటువంటి వారిగా మరి నాయకత్వపు బదిలీ అనేది జరిగింది. ఇంకొకటి మనం చూసినట్లయితే మనం నెక్స్ట్ ఓకే. ఈ ఉద్దేశ్యం దీని యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏంటిదంటే, ఇక్కడ ముఖ్య ఉద్దేశ్యము విమోచించినటువంటి వాళ్ళు మరి వాళ్ళు పొందుకునేటటువంటి మనం చూస్తున్నాం. కాబట్టి మన యొక్క దైనందిన జీవితాల్లో దీన్ని దేనికి ప్రాముఖ్యమైనటువంటిదిగా కనిపిస్తుంది అనంటే, ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి విడిపించబడడానికి, అలాగే విడిపించబడడానికే కాదు గానీ, కనానులో ప్రవేశించినందుకు విమోచింపబడ్డారు అని తెలియపరుస్తుంది ఈ గ్రంథం. కనానులో ప్రవేశించటానికి అంటే, అలాగనే మన జీవితాల్లో కూడా మనం కేవలం పాపము నుండి విడిపింపబడడమే కాదు గానీ, దేవుని యొక్క రాజ్యమునకు వారసులుగా ఉండడానికి ఇది ఈ సూచనగా మనకి ముంగుర్తుగా ఈ యొక్క అధ్యాయాలు లేకపోతే ఈ యొక్క పుస్తకం అనేది మనకి తెలియపరచబడుతూ ఉంది. ఇంకా మూలవాక్యంగా వెళ్ళేసరికి మీరు అడుగుపెట్టు ప్రతి స్థలం మీకు ఇచ్చుచున్నాను అని ఇక్కడ రాయబడినటువంటి మాట. మొదటి అధ్యాయం 3వ వచనంలో. అలాగే వీళ్ళు అడుగుపెట్టినటువంటి ప్రతి స్థలాన్ని కూడా దేవుడు వారికి అప్పగించాడు, విజయము అనుగ్రహించాడు. ముఖ్యమైనటువంటి మాట ఏంటంటే స్వాస్థ్యము అంటే దేవుడు వారికి ఇచ్చినటువంటి స్వాస్థ్యము ఏదైతే ఉందో భూమి, దాన్ని పొందుకునేటటువంటి పరిస్థితులు వారు కలిగి ఉండటం అనేది మనం చూస్తున్నాం. కాబట్టి దేవుడు స్వాస్థ్యముగా దేనినైతే వారికి ఇచ్చారో వాళ్ళు పొందుకున్నారు. అలాగే ఈ యొక్క పుస్తకము మనము దేవుని స్వాస్థ్యమైన వారము మనము కనుక మన యొక్క జీవితాలు కూడా ప్రతిదీ కూడా దేవునికి మరి నడిపించేటటువంటి దేవునికి మనం ఇష్టపూర్వకంగా ముందుకు వెళ్ళటం అనేది చూడాలి. ఇంకా గ్రంథ విశిష్టతకు వచ్చేసరికి గ్రంథం యేసుక్రీస్తును మన రక్షకునిగా చూపిస్తుంది. దేవుడు అబ్రహాంకి ఇచ్చినటువంటి వాగ్దానము ఏదైతే ఉందో అది నెరవేరటం అనేది ఇక్కడ మనం చూస్తున్నాం గనుక ఈ యొక్క అధ్యాయంలో యెహోషువ గ్రంథంలో దేవుడు ఏ రకంగా అయితే వారిని నడిపించుకుంటూ వెళ్ళాడో ఇవన్నీ కూడా ఇజ్రాయేల్ అయినటువంటి వారు దాస్యగృహంలో ఉన్నప్పుడు దేవుడు వారిని విమోచించడం మాత్రమే కాదు గాని వారిని నడిపించినటువంటి తీరంతా కూడా ఎంతో ఇది ఈ యొక్క పుస్తకాన్ని మనం చూస్తున్నప్పుడు కేవలం ఏదో ఒక చదువుకొని వెళ్ళిపోవడం కాదు కానీ దానిలో ఉన్న విశిష్టతను మనం చూసినప్పుడు ఒక ఉన్నతమైనటువంటి విషయాన్ని తెలియపరిచేది ఏంటంటే దేవుడు ఎంతగా వారిని ప్రేమిస్తున్నాడు. కొన్నిసార్లు తిరుగుబాటు చేసేటటువంటి పరిస్థితులు వాళ్ళలో ఉన్నప్పటికీ కూడా దేవుడు వారిని విడిచిపెట్టకుండా, దేవుడు వారిని వదిలివేయకుండా మరలా వాళ్ళు పరిశుద్ధపరుచుకునేటటువంటి వారిగా ఉండటము ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. ఇంత గొప్పగా మనం ఈ యొక్క అధ్యాయంలో ఉండేటటువంటి అంశాలను గమనించినప్పుడు ఏది కూడా ప్రతిదీ ఆయన వారిని నడిపించేటటువంటి తీరంతా కూడా ఎంతో ఉన్నతమైనదిగా మనకి కనిపిస్తుంటారు. కాబట్టి ముఖ్యమైనటువంటి వ్యక్తుల్లో మనకు చూసినప్పుడు యెహోషువ, రాహాబులు మనకు కనిపిస్తారు. యెహోషువ, రాహాబు. కాబట్టి మనం అలాగే ఈ యొక్క విభజనకు వచ్చేసరికి మాత్రం చూసినట్లయితే సైన్యాన్ని తరలించేటటువంటి విషయాలు మొదటి 2 అధ్యాయాలు కనిపిస్తుంది. ఆ తర్వాత ముందుకు కొనసాగి వాళ్ళు ప్రయాణించి వెళ్ళటం అనేది 3 నుండి 5 అధ్యాయాలు. యెరికో పతనం అనేది 6వ అధ్యాయము. హాయి పట్టణం యుద్ధం అనేది 7, 8 అధ్యాయాలు. దక్షిణ దేశంపై దండయాత్ర 9వ అధ్యాయము.
మధ్య ప్రాంతంపై దండయాత్ర 10వ అధ్యాయం, ఉత్తర ప్రాంతం అని 11వ అధ్యాయము, ఓడిపోయినటువంటి రాజుల గురించి 12వ అధ్యాయము, భూమి యొక్క పంపిణీ వారు ఏదైతే స్వాస్థ్యముగా పొందటానికి దేవుడు వారిని నడిపించాడో అది మనం 13 నుండి 22 అధ్యాయాలు కూడా చూస్తాం. యెహోషువ యొక్క వీడ్కోలు, మరణము చివరి 2 అధ్యాయాల్లో కూడా మనకి రాయబడింది. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఆయా సంఘటనలు, ఆయా కాలాల్లో జరిగినటువంటి పరిస్థితులన్నీ కూడా చూస్తున్నాం. కనాను దేశాన్ని పంచిపెట్టుట ఇవన్నీ కూడా మనము తర్వాత చూద్దాం. ఇంకొక పీపీటీ మీకు ప్రజెంట్ చేసి దానిలో ఉండేటటువంటి విషయాలను మనము చూద్దాం. ఒకటి పంపించాను చూడమ్మా నీకు. వచ్చిందా? వచ్చింది. ప్రజెంట్ చేయండి. వచ్చింది. అన్నయ్య మాట్లాడండి. ఓకే. యెహోషువ యేసుక్రీస్తు ప్రభు వారికి ముంగుర్తు, ఇంకా ఇవన్నీ విషయాలు కూడా ఈ యొక్క మనం గమనించినప్పుడు ప్రతిదీ కూడా ఫస్ట్ నుంచి ప్లే చేయండి. యెహోషువ గ్రంథం విభజన అలాగే విశ్లేషణ మనం చూస్తే ఇక్కడ ఆయా కాలాల్లో జరిగినటువంటి సంఘటనలు అనేవి మనం చూడొచ్చు. క్రీస్తుకు పూర్వం 1400 సంవత్సరంలో జరిగినటువంటి వృత్తాంతం, అలాగే క్రీస్తుకు పూర్వం 1375వ సంవత్సరంలో జరిగినటువంటి విషయాలన్నీ కూడా ఈ యొక్క అధ్యాయాలు క్రోడీకరించబడినటువంటి విషయాలు. కాబట్టి ఇంకా మనం చూసినట్లయితే విభజన అనేది, విశ్లేషణ అనేది ఇక్కడ ప్రవక్తల గ్రంథాల్లో, హీబ్రూ బైబిల్లో ఉండేటటువంటి వారికి పాత నిబంధనలో 3 భాగాలు మనకు కనిపిస్తాయి. ఆ 3 భాగాల్లో వీరు
ఎలా వివరించారంటే ధర్మశాస్త్రము, ప్రవక్తల గ్రంథము, రచనలు కేవలం 3 భాగాలుగానే విభజించారు. ఈ యొక్క 3 భాగాలలో మొదటి 5 పుస్తకాలు ధర్మశాస్త్రం అని, రెండవ భాగము మళ్ళీ ఆ యొక్క 2 భాగాలుగా ఉండేటటువంటి పుస్తకాల్లో యెహోషువ, న్యాయాధిపతులు, సమూయేలు, రాజులు ఈ పుస్తకాలనేవి మనకు కనిపిస్తాయి. ఇదంతా ఎందుకని మనము అనుకుంటున్నామంటే ఆరంభ ప్రవక్తల గ్రంథంగా కూర్పు అనేది యెహోషువ గ్రంథం జరిగింది. ఆరంభ ప్రవక్తల గ్రంథం అని ఎందుకంటున్నారనంటే ఈ గ్రంథాలను ప్రవచన దృక్పథంతో రాయడం జరిగిందని, తన ప్రజల జీవితాల్లో దేవుడు తన ఉద్దేశాలను ఎలా నెరవేర్చుకుంటాడో ఈ గ్రంథాలు తెలియజేస్తున్నాయని ఇశ్రాయేలు యొక్క చరిత్రకారులు అనేవి చరిత్రకారులు వీరు ప్రవక్తలుగానే మొదటి దినవృత్తాంతాల గ్రంథం 29:29లోను, అలాగే రెండవ దినవృత్తాంతాల గ్రంథం 9:29లోను ఈ విషయాలు మనం చూడొచ్చు. అయితే ఇదంతటికి ఇశ్రాయేలీయులు ప్రవచనాన్ని ఏ దృక్పథంతో చూశారు అని అంటే దినవృత్తాంతాల గ్రంథం ఆరంభ ప్రవక్తలు అనే భాగంలో చేర్చలేదు, కానీ దినవృత్తాంతాల గ్రంథము యాసిక దృక్పథంతో రాసింది. దానియేలు గ్రంథశైలి, ప్రకటన గ్రంథాలుగా మరి ఈ యొక్క విషయాలుగా ఉంటారు. ఇంకా మనం ఇంకా దేశాన్ని రహస్యంగా వేగి చూచినటువంటి వారు 2వ అధ్యాయంలో మనకు కనిపిస్తారు. వీరు ఇశ్రాయేలీయులు యోర్దాను నది దాటి గిల్గాలులో మకం వేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ప్రజలు, నాయకులు రీతిగా శుద్ధీకరించబడటం, నిబంధన మందసాన్ని ప్రాముఖ్యత, సున్నతి సంస్కారము మొదలైనవన్నీ కూడా జరుగుతాయి. దేవుని దూత ప్రత్యక్షం కావడానికి వీళ్ళు దైవోపదేశాలు ఇలాంటివన్నీ కూడా 3వ అధ్యాయము 5వ వచనంలో మనం చూడొచ్చు. ఇవన్నీ మనం ఈ యొక్క చరిత్ర గ్రంథమైనటువంటి చరిత్ర గ్రంథంలో మొదటిది, అలాగే తెగలు స్వాతంత్రంగా ఎవరికి వారు వేరుగా ఉండేటటువంటి పరిస్థితులు, మరి ఉపద్రవం అంటే వాళ్ళ మధ్యలో ఉండేటటువంటి సన్నివేశాలు జరిగినప్పుడు కొన్ని గోత్రాల వారు దాడులు చేసేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో యెహోషువ, న్యాయాధిపతులు, రూతు గ్రంథాలు మనం చూస్తాం. రెండవది రాచరిక వ్యవస్థ అనేది ఇక్కడ మనకు చూడొచ్చు. రాచరిక వ్యవస్థ ఏంటి? రాచరిక వ్యవస్థ స్థాపన జరిగింది, అలాగే దాని యొక్క పతనం కూడా మనం చూసేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. మూడవదిగా చూసినప్పుడు యూదులు చెర నుండి తిరిగి వచ్చి ఆలయం నిర్మించుకొని యెహోవాను ఆరాధించి మొదలు పెట్టడం అనేది మిగిలినటువంటి తర్వాత ఉండేటటువంటి పుస్తకాల్లో మనకు కనిపిస్తాయి. నీ యొక్క గ్రంథం నడిపించినటువంటి యుద్ధ వృత్తాంతాలు ఎలా ఉన్నాయని అంటే ఇది అమూల్యమైనటువంటి సందేశంగా యెహోషువ గ్రంథం 11వ అధ్యాయం 23, 21 అధ్యాయాలలో ఉండేటటువంటి సందేశాలు ఎలాంటివంటే దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడు అన్నదే ఈ యొక్క ప్రాథమికమైనటువంటి సందేశం. ఎందుకు అంటే అందులో ఉండేటటువంటి ఆయన తాను చేసినటువంటి నిబంధన దేవుడు నిలుపుకున్నాడు అనేటటువంటి విషయాలు మనకు కనిపిస్తాయి. యెహోషువ గ్రంథం కొత్త నిబంధనలో సమాంతరమైనటువంటి పుస్తకం ఏంటంటే ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక. ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక ఈ యొక్క 6వ అధ్యాయంలో మనం చూసినట్లయితే పోరాటం అనేది, ఆత్మీయ పోరాటం అనేది ఆర్మర్ ఆఫ్ గాడ్ గురించి అక్కడ మనం చూస్తాం. ఆర్మర్ ఆఫ్ గాడ్ దేనికోసం రాయబడింది అని అంటే మనం ఈ లోక సంబంధాలతో పోరాడే వారం కాదు కానీ అని చెప్పి అక్కడ ఎఫెసీలకు రాసిన పత్రికలో ఉంటారు. అలాగనే వీళ్ళు కూడా యెహోషువ గ్రంథంలో కూడా వీరు పోరాడేటటువంటి పరిస్థితులు ఎలాంటివి అని అంటే అక్కడ అనేకమైన జాతులు 31 మంది రాజులను జయించటం అని అంటే సామాన్యమైన విషయం కాదు. అలాగే కనాన్ జాతుల్లో 6 ఉండేటటువంటి పరిస్థితులు, వారంతటిని జయించుకుంటూ రావటం అనేది మరి వారి యొక్క దేవుడు వారిని నడిపించేటటువంటి తీరు ఎంత గొప్పగా ఉందో ఈ యొక్క పుస్తకం వివరిస్తుంది. ఇంకా మనం చూసినట్లయితే మొదటి 5 అధ్యాయాలు కూడా ఏమి రాయబడుతున్నాయి అంటే కనానుపై ఇశ్రాయేలీయుల దండయాత్రను గురించి చెప్పబడుతుంది. ఇంతకీ కనాను ఒక ఆల్రెడీ అక్కడ ఉన్న ప్రజలకి దేవుడు ఇవ్వడానికి గల కారణం ఏంటి అని మనం ఆలోచిస్తే, ఎవరైనా ఆల్రెడీ పొందుకున్నటువంటి భూభాగం అది, వాళ్ళు నిలిచి ఉండేటటువంటి భూభాగం,
కానీ వారిని అక్కడ నుండి తప్పించేసి దేవుడు వీళ్ళకి ఎందుకు ఇస్తున్నాడు అనే విషయాన్ని మనం ఆలోచిస్తే, దేవుడు అక్కడ ఉండేటటువంటి కనాను యొక్క ప్రజల యొక్క దుస్థితిని చూసినప్పుడు దేవుడు విసిగిపోయాడు. కాబట్టి అక్కడ ఉండేటటువంటి వారిని అక్కడ నుండి తప్పించి, ఇక్కడ ఐగుప్తులో చెరలో ఉన్న వారిని అక్కడికి తీసుకుని వెళ్ళి వారి మీద యుద్ధము జరిపించి, వారు ఓడిపోయేటట్టుగాను, వీళ్ళు గెలిచేటట్టుగాను వీళ్ళకి చేశారు. కాబట్టి అంతగా ఇశ్రాయేలీయులు నడిపించబడడానికి కారకుడైనటువంటి దేవుడు, మరలా ఇశ్రాయేలీయులు అదే పాపంలో చేస్తే, అదే పాపంలో నివసిస్తే వీరిని వెళ్లగొట్టడానికి ఆయనకి పెద్దగా పనేం లేదు. కాబట్టి ఎన్నో విషయాలు మనం చూసినప్పుడు కనానును మరి అందులో నివసించేటటువంటి ప్రజలను దేవుడు అక్కడి నుండి బయటికి పంపించి వీరికి పెట్టింది ఎందుకనంటే, వీరు నమ్మకంగా జీవించాలి, సాక్షులుగా బ్రతకాలి. వీళ్ళు కూడా తర్వాత అదే పనిలో ఉంటారు. దేవునికి విసుగు పుట్టించేవారుగాను ఉంటారు. తర్వాత వారు చెరలో ఉండేటటువంటి పరిస్థితులనేవి మనం చూస్తాం. కాబట్టి ఈ యొక్క మొదటి 5 అధ్యాయాల్లో ఉండేటటువంటి విషయం ఏంటనంటే, కనానుపై ఇశ్రాయేలీయుల యొక్క దండయాత్ర అనేది చూస్తాం. అయితే ఈ యొక్క ఎప్పుడు జరిగింది ఇది అంటే, యొర్దాను దాటక మునుపు ఉన్నటువంటి సంఘటనలను 5వ అధ్యాయం వరకు ఉండేటటువంటి విషయాలు. అలాగే ప్రత్యేకమైనటువంటి సందేశం ఏంటనంటే, దేవుని నుండి యెహోషువ నుండి ఇశ్రాయేలీ ప్రజలకు సందేశం అనేది వినిపింపబడుతూ ఉంది. ఈ యొక్క మొదటి 5 అధ్యాయాలు ఏం చెప్తున్నాయో మనకి, దేవుడి నుండి యెహోషువకు మాటలు వినిపింపబడిన తర్వాత, యెహోషువ దాన్ని గ్రహించిన తర్వాత ఆ మాటలను ప్రజలకు చేరవేసేటటువంటి వానిగా మరి యెహోషువ ఉన్నారు అనేది ఒక ప్రత్యేకమైనటువంటి విషయం మనము గమనించాలి. ఇంకొక బాధ్యత ఏంటి యెహోషువకు అప్పగింపబడినది మొదటి 5 అధ్యాయాల్లోనంటే, యెరికోను వేగు చూడడానికి 2 వ్యక్తులు వెళ్ళేటటువంటి పరిస్థితిను మనము యొక్క మాటల్లో చూడొచ్చు. ఇంకా చూసినట్లయితే యొర్దాను నదిని దాటడం అనేది ఇక్కడ చూస్తాం. యొర్దాను దాటిన తర్వాత సంఘటనలు ఎలాంటివనంటే, నిర్మించుకోవడం. ఆ యొక్క నది చూసినప్పుడు స్మారక చిహ్నంగా ఒక రాతి కుప్పను పెడతారు. ఆ రాతి కుప్ప ఎందుకనంటే, వారి పిల్లలు వాటిని చూసి దేవునికి సాక్షులుగా బ్రతకటానికి, ఇదిగో దేవుడు యొర్దానును మనల్ని దాటించాడు అని చెప్పటం అనేది చూస్తాం. ఇక్కడ ఇంకొక విశిష్టత ఏంటినంటే, యెహోషువ జీవితంలో యెహోషువ యొక్క జీవిత సముద్రము పాయలుగా చేర్చబడి ఆరిన నేల మీద వీరు నడిచి వెళ్ళటం అనేది మనం చూసాం. యెహోషువ గ్రంథంలో యొర్దాను నది దాటటం అనేది ఇక్కడ చూస్తాం. యొర్దాను నది దాటటము ఈ రెండిట్లో ఉండేటటువంటి ఒక థియాలజీని ఈ విధంగా మాట్లాడారు. ఏంటనంటే, ఎర్ర సముద్రము పాయలు చేయబడినది. అంతకంటే అంటే కంపారిజన్ అనేది కాదు గాని, విశిష్టత అనేది మనం చూసినప్పుడు యొర్దాను నది చీలిపోవటం అనేది ఇంకా గొప్ప అద్భుతము అని చెప్పారు. ఎందుకు అనంటే, ఈ సముద్రం అనుకోండి, ఒక పాండ్ లాగా, ఒక ఏదైతే కొలను ఉంటదో ఆ కొలనులాగా ఒక చోట నీరు చేరుకునేటటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. అదే నది అనుకోండి, నది తన యొక్క నైజం ఏంటి అనంటే, ఎత్తులో నుండి మరి పల్లానికి నడిపించబడుతుంది. కాబట్టి ఎత్తైనటువంటి ఆ ప్రదేశం నుండి పల్లం వైపుగా డౌన్ ఎలా అయితే ప్రవహిస్తూ ఉంటుందో, అలాగనే ఈ యొక్క మరి యొర్దాను నది గూర్చి కూడా మనం చూసినప్పుడు, ఆ యొక్క యొర్దాను నది పల్లం వైపు వెళ్ళేటటువంటిది. అటువంటి నీరు పల్లంకి వెళుతూ ఉంది. ఆ పల్లానికి వెళ్ళినటువంటి నీటిని సైతము యెహోషువ అద్భుతము ద్వారా దేవుడు యెహోషువను వాడుకొని అంత గొప్ప అద్భుతం చేశారు అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇది ఎటువంటిది అనంటే, ఒక మరి అంత అద్భుతము తన యొక్క కాలంలో, యెహోషువ కాలంలో జరగటం అనేది చూస్తాం. అలాగే తర్వాత వారు
రాతి కుప్పను వేసి దాని కొరకు వారిని పిల్లలు ఈ రాళ్ళు దేని కోసం అని అంటే ఏ దేవుడు మనల్ని యోర్దాను నుండి దాటించాడని చెప్పుకోవడం కొరకు వాటిని చిహ్నాలుగా స్మారక చిహ్నాలుగా పెట్టడం జరుగుతుంది. అలాగే తర్వాత వారు సున్నతి జరిగించుకోవడం అనేది ఇక్కడ చూస్తాము. అలాగే ఇంకోటి ఏంటంటే పస్కాను ఆచరించే పరిస్థితులు, అలాగే ఆ దేశపు ఆహారమైనటువంటి మన్నా గూర్చినటువంటి విషయాలు, అలాగే మరి ఇవన్నీ కూడా చూసినప్పుడు దేవునితో ఉండేటటువంటి వారి అనుబంధాన్ని ఈ యొక్క విషయాలన్నీ కూడా మనకి తెలపబడుతున్నాయి. యెహోషువ అలాగే ఇద్దరు వేగులవారు రాహాబు ఈ 5 అధ్యాయాల్లో కూడా మనకు కనిపిస్తారు. ఇద్దరు వేగులవారు అలాగనే రాహాబు వీరు ఏ విధమైనటువంటి వారు అని అంటే యెహో వేగు రాహాబు ఒక వేశ్యగా మనకు కనిపించిన తర్వాత తన యొక్క జీవిత విధానాన్ని మనం గమనించినప్పుడు ఒక పరిపూర్ణమైనటువంటి వ్యక్తిగా మనకు ఆమె కనిపించటం, ఆ యొక్క వంశముల నుండి యేసుక్రీస్తు ప్రభువారు ఆమె రావటం అనేది ఇక్కడ చూడొచ్చు. పాత నిబంధన పుస్తకంలో మనం చూసినప్పుడు ఏ అనేకమైనటువంటి విషయాలు మనకి ఈ యొక్క అధ్యాయాల్లో తారసపడుతూ ఉంటాయి. యెహోషువ గ్రంథము ఉండేటటువంటి విషయంలో ఇంకా యెహోషువ జైత్రయాత్ర గురించి మనం చూస్తే యెహోషువ దేవుని ప్రజలు కనాన్లో ప్రవేశించడానికి 2 విషయాలు ఆధారంగా తనకి నిలిచేమాట. ఏంటంటే 1 దేశపు సరిహద్దుగా ప్రవహించే యోర్దాను, 2 నిటారుగా భయం కొలుపుతూ నిలిచి ఉన్న యెరికో కోట గోడలు. యెహోషువ 2 గూఢచారులను పంపుతున్నటువంటి విషయము మనము చూడొచ్చు. కాబట్టి ఇక్కడ కనాన్లో ప్రవేశించటానికి 2 గొప్ప అవరోధాలు ఉన్నాయి. ఆ 2 గొప్ప అవరోధాలు ఏంటి అని అంటే దేశపు సరిహద్దు. ఆ దేశపు సరిహద్దు ఏంటి? యోర్దాను. మరి యోర్దాను నది ప్రవహించటం, దాని నుండి వెళ్ళటం అనేది వాళ్ళకి సాహసోపేతమైనటువంటి చర్య. ఇంకోటి ఏంటనంటే యెరికో కోట గోడ. ఈ 2 కూడా ఒక మరి భయంకరమైనటువంటి అవరోధాలుగా వారికి కనబడుతూ ఉన్నాయి. అయినప్పటికీ కూడా యెహోషువ 2 గూఢచారులను పంపాడు. పంపి వీరు ఏం చేశారు? వాళ్ళు ఏం తెలియచేశారు అని అంటే రాహాబు ఇంట్లో జరిగింది. అది ఇక్కడ మనం ఆ యొక్క అధ్యాయాల్లో గమనించవచ్చు. ఇక్కడ వీరు శత్రువులు బలాబలాలు మాత్రమే కాకుండా ఒక స్త్రీ హృదయంలో దేవుని కార్యాన్ని కూడా స్పష్టంగా వాళ్ళు వివరించారు. కాబట్టి మనం ఈ యొక్క విషయాలను గమనించినప్పుడు దేవుడు వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడు కాబట్టి ఎవరినైనా వాడుకొని వారిని నడిపించేటటువంటి వాడిగా ప్రభువు మనకి ఉన్నాడు కనుక కూడా ఇక్కడ గొప్ప అవరోధాలు మనకి 2 కనిపిస్తున్నాయి. యోర్దాను నది, భయంకరమైనటువంటి ఆ యొక్క ఎత్తైనటువంటి ప్రాకారము కలిగినటువంటి ఆ గోడ. ఈ రెండిట్లో కూడా మరి ఏమాత్రము వారు భయపడకుండా దేవుడు వారికి తోడుగా వారిని నడిపించేటటువంటి నాయకుడిగా మరి యెహోషువ ఉన్నాడు. దేవుడు వారిని నడిపించుకుంటూ వెళుతూ ఉన్నాడు. ఇవేవి కూడా వారికి మరి అడ్డుగా లేకపోతే ఒక వారిని ఆపేటటువంటి పరిస్థితులు ఏది లేదు. అందరూ కూడా దానికి లోబడేటటువంటి, దాన్ని జయించేటటువంటి పనిలోనే వారు ఉన్నారు. కాబట్టి ఇక్కడ మనం చూసినప్పుడు యెహోషువ యొక్క ఈ 2 విషయాలు కూడా మనం చూస్తే 2 చాలా ప్రాముఖ్యమైనటువంటివి ఇక్కడ మనకు కనిపించాయి. వాటిలో దేవుడు గొప్ప విజయాన్ని ఇచ్చాడు. మరి యెరికో కోట గోడలను ధ్వంసం చేసేటటువంటి పనిని దేవుడు వారికి ఇవ్వడమే కాకుండా వారిని నడిపించినటువంటి తీరు మనకి ఇక్కడ కనిపిస్తుంది. అలాగనే యెహోషువ ఒక సైనికుడిగా, అలాగే మోసే వారసుడిగా మనకి కనిపించారు. ఇలాంటి ఇంకా మనకి చూసినప్పుడు ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే యెహోషువ యేసుక్రీస్తుకు ముంగుర్తు అనే విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. యేసుక్రీస్తు వారితో పోలికలు అనేవి ఎలా ఉన్నాయి అని అంటే యేసుక్రీస్తు ప్రభువారును యెహోషువ పేరు బట్టి క్రీస్తుకు ముంగుర్తుగా ఉన్నారు. ఇందాక ఫస్ట్ లో మనం చెప్పుకున్నాం. యెహోషువ పేరు మొదటిగా హోషేయ అనేటటువంటి పేరు ఉంది. ఆయనకి యెహోషువ అని మోషే
దానిని పెట్టడం అనేది మనం ఇక్కడ చూడొచ్చు. యెహోషువ పేరు మొదటిగా హోషేయ. ఆ హోషేయ పేరును మోషే యెహోషువగా మరి పిలవటం అనేది, తర్వాత మార్చటం అనేది జరిగింది. అయితే ఈ యొక్క తరువాతి కాలంలో యేషువగా పిలువబడ్డాడు అని నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 17వ వచనము చెప్పబడుతుంది. తెలుగులో యెహోషువ అనేటటువంటి మాటకు, ఇంగ్లీషు ఉండేటటువంటి మాటకు చాలా వ్యత్యాసం ఉంది. యెహోషువకు గ్రీకు పదం ఏంటనంటే యేసు అనేటటువంటి అర్థం. యెహోషువ అనే పేరు యెహోవా రక్షకుడు అనేటటువంటి అర్థం. కాబట్టి యెహోషువకు ముంగుర్తుగా ఎలా ఉన్నాడనంటే ఆయన పేరును బట్టి ముంగుర్తుగా ఉన్నాడు. యేసు ప్రభువారిని పరిచయం చేసేటటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ఇంకోటేంటంటే మరి యెహోషువ చేసినటువంటి పనిలో క్రీస్తుకు ముంగుర్తుగా ఉన్నాడు. ఆ పని ఏంటనేది మనం ఇప్పుడు చూసినట్లయితే అరణ్యంలో దిక్కు తెలియనటువంటి పరిస్థితుల్లో లక్షలాది ఇశ్రాయేలీయుల ప్రజలను నడిపించటము అనేది మనం చూస్తున్నాం. రక్షించడానికి వచ్చిన దేవుడు మరి యెహోషువను పిలిచాడు. మరి వారిని ఫలభరితమైనటువంటి పాలు తేనెలు ప్రవహించే కనానుకు మరి యెహోషువ నడిపించేటటువంటి గొప్ప నాయకునిగా ఉన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారితో పోలిక మనం చూసినప్పుడు మన దేవుడు, మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు తన యొక్క మానవ జాతి పతనమైపోయినటువంటి మనలను మరి ఉన్నతమైనటువంటి రాజ్యానికి నడిపించేటటువంటి నాయకుడు గనుక ఈ యొక్క యెహోషువ పాలు తేనెలు ప్రవహించే దేశము ఎలా అయితే ఉందో అలాగే మన జీవితాల్లో కూడా దేవుడు నడిపించేటటువంటి గొప్ప నాయకుడిగా ఉన్నాడు అనే విషయం తెలియపరచబడుతుంది. ఇంకోటి ఏంటి, యెహోషువ పరిచర్యలు కూడా ఆ యొక్క కాలాన్ని బట్టి యేసుక్రీస్తు ప్రభువారికి ముంగుర్తుగా మనకు కనిపిస్తూ ఉన్నారు. ఏంటనంటే మోషే తనకు అప్పగించిన పనిని సంపూర్తి చేసి పరిచర్యను ముగించిన తర్వాత వారసుడిగా యెహోషువ మరి పరిచర్యను, ధర్మాన్ని ప్రారంభించాడు. కాబట్టి ధర్మశాస్త్రం మోషే ద్వారా అనుగ్రహింపబడినటువంటి విషయం యోహాను సువార్త 1వ అధ్యాయం 17వ వచనము ఇలా చెప్పబడుతోంది. అది మనకు తెలిసిందే. కానీ మోషే ప్రజలకు ధర్మశాస్త్రమే అందివ్వగలిగాడు గాని వాగ్దాన భూమిని స్వాధీనం చేసుకునే స్వాస్థ్యంలో ప్రవేశపెట్టలేదు అనే విషయం మనం చూడాలి. కేవలము మోషే ఏం చేశారు అంటే ధర్మశాస్త్రం మాత్రమే ప్రజలకు ఇచ్చారు. కానీ ఆ యొక్క స్వాస్థ్యమైనటువంటి కనానుకు వెళ్ళేటటువంటి అవకాశము లేదు. కానీ ఇక్కడ ము యెహోషువ ఏం చేశారు? వారి యొక్క వాగ్దాన భూమిని స్వతంత్రించుకోవటానికి సహాయపడ్డాడు, నడిపించే నాయకుడయ్యాడు. కాబట్టి మనకు యేసుక్రీస్తు ప్రభువారుగా ఎలా కనిపిస్తున్నారు అంటే యేసుక్రీస్తు ప్రభువారు మన మన యొక్క రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 3వ వచనం ప్రకారం చూసినప్పుడు ధర్మశాస్త్రం తర్వాత వచ్చిన శారీర బలహీనతను బట్టి ధర్మశాస్త్రం చేయలేని దానిని ఆయన చేసి ముగించాడు అనేటటువంటి విషయం మనం చూడాలి. కాబట్టి కేవలం ఈ యొక్క ప్రభువుకిని ఈయనకి ఉండేటటువంటి వ్యత్యాసం అంటే మోషే మోషే ఎలా అయితే ధర్మశాస్త్రం మాత్రం ఇచ్చి వెళ్ళిపోయాడో, ఆ ధర్మశాస్త్రం తర్వాత ఆ యొక్క పాలు తేనెలు ప్రవహించే దేశమైన కనానుకు యెహోషువ నడిపించిన రీతిగా ప్రభువారు మరి ధర్మశాస్త్రం తర్వాత తన శరీర తనము మన యొక్క ప్రతి విధమైనటువంటి పాపాన్ని, మన శారీరకమైన రుగ్మతలను విడిపించి, శారీరకమైనటువంటి మానసికమైనటువంటి వారు విడిపించి దేవుడు మరి ఆ యొక్క కార్యాన్ని నెరవేర్చేటటువంటి పనిని మనం చూస్తున్నాం. కాబట్టి ధర్మశాస్త్రం చేయలేని పని ఏంటి? కృపనివ్వడం. కేవలము హెచ్చరికలు మాత్రమే, కేవలము ఆ యొక్క వచ్చినప్పుడు ఇలా ఉండకూడదు అని ఉంది. కానీ దేవుని కృప మన జీవితాల్లో పనిచేసి దేవుడు ఆ యొక్క విద్రూపకమైనటువంటి ఆ యొక్క ధర్మశాస్త్రం ఏదైతే ఉందో శిక్ష నుండి తప్పించి దేవుడు మనల్ని నూతనమైనటువంటి ఆశీర్వాదకరమైన వారిగా నడిపించేటటువంటి తీరు మనకు కనిపిస్తుంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు పాలు తేనెలు ప్రవహించే పరమ కణానికి దేవుడు మనల్ని నడిపించేటటువంటి నాయకునిగా ఉన్నారు. ఈ రెండు పోలికలు కూడా మనము చూసి ముందుగా తర్వాత
అనేకమైన విషయాల గురించి మనం చూసినప్పుడు ఇంకా ప్రాముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే మరి రాహాబును కూర్చున్నటువంటి విషయం. రాహాబు ఒక అన్యురాలు. ఆమె స్థితిని మనం చూసినప్పుడు ఆమె ఒక వేశ్యగా ఉంది. శపితమైనటువంటి పట్టణంలో నివసిస్తూ ఉంది. ఆమె చుట్టూ అవిశ్వాసులే ఉన్నారు. కానీ రాహాబును రక్షణ పొందడానికి గల కారణాలు ఏంటంటే ఆమె దేవుని గూర్చి వినటం అనేది చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ రాహాబును చూసినప్పుడు మనం ఆ యొక్క మాట విన్నప్పుడు మనం ఏం చేయాలి అనంటే, ఎటువంటి వారికైనా దేవుని మాట వినిపించాలి అని మనకు తెలియాలి. ఏ పరిస్థితిలో ఉన్నవారికైనా, ఎటువంటి స్థితిలో ఉన్నవారికినైనా దేవుని మాటలు వినిపించేటటువంటి వారిగా మనం ఉన్నప్పుడు, ఏదో ఒక సమయంలో ఆ మాటలు వారిలో ఫలింపును తీసుకొని వస్తాయి అనేది మనం ఎరిగి నడుచుకోవాలి. కాబట్టి ఆమె ఎప్పుడూ ఉంది. వీళ్ళు వెళ్ళినప్పుడు తన గురించి, దేవుని గురించి ఆమె ఉన్నతముగా చెప్పటం అనేది మనం చూస్తాం. కాబట్టి ఆమె వినటం మాత్రమే కాదు, గ్రహించింది, విశ్వసించింది, ఆ వేగుల వారిని చేర్చుకున్నది. ఇవన్నీ కూడా మనకు తెలుసు. మనము ఆ యొక్క అధ్యాయంలో చూస్తాం. ఆమె విధేయత చూపించినటువంటి పోవటం అనేది దైవ సేవ చేసేటటువంటి సహాయం, పరిచర్య, ఆమె రక్షణకి నడిపించినటువంటి క్రియలు ఎంతో ఉన్నతమైనటువంటి పాఠాలు మనకు నేర్పిస్తుంది. కాబట్టి ఆమె ఆమె ప్రత్యేకింపబడినటువంటి వారిగా వేగుల వారు రాహాబు ఇంటిని వారిని వెలుపలికి తోడుకుని వచ్చి ఇశ్రాయేలీయుల పాలెం వెలుపట నివసింపు చేశారు. 6 అధ్యాయం 22, 23 వచనాలు ఈ మాటలు రాయబడి ఉన్నాయి. మరి అలాంటి మరి దుష్ట సాంగత్యులు ఉన్నప్పటికీ కూడా తన నడవడిక, మరి తన యొక్క మరి విశ్వాసము, దేవుని మీద ఆధారపడటం, తర్వాత వాటన్నిటిలో నుండి దేవునికి నమ్మకంగా బ్రతకటం అనేది మనము చూడొచ్చు. కాబట్టి ప్రజలను ఎప్పుడు విడిచిపెట్టడు అనేది మనము చూడాల్సినటువంటి, గ్రహించవలసినటువంటి అంశం. కాబట్టి ఇంకా యొక్క ఆధ్యాత్మికమైనటువంటి సాదృశ్యాలు చూసినప్పుడు రాహాబు రక్షణ పొందడం గురించి చూసాం. అలాగే తను అది మాత్రమే కాదు, అనేక మందిని మరి ఇంటి వారిని నడిపించటం కూడా చూస్తూ ఉన్నాం. అయితే ఇంకా మనం కనాను దేశంలో ఇశ్రాయేలీయులు పోరాటాలు చేశారు. వీటన్నిటిలో కూడా వాళ్ళు సాదృశ్యాలను మనం చూసినప్పుడు ఒక యుద్ధం కూడా చేయకుండా వారు కనానులో ప్రవేశించేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. కనాను దేశంలో ఇశ్రాయేలీయులు పోరాటాలను ఎదుర్కొన్న పరిస్థితులు మనం దేనికి సాదృశ్యంగా ఉన్నాయి అంటే, మరి ఆ యొక్క యెహోషువ గ్రంథంలో ఒక్క యుద్ధం కూడా చేయకుండానే వారు కనానులో ప్రవేశించారు. కానీ యుద్ధం చేయకుండా ఒక్క పట్టణాన్ని కూడా స్వాధీనం చేసుకోలేదు. చూడాలి అంటే ఏంటంటే, యోర్దాను అవతలి ఒడ్డున ఉన్నటువంటి కనాను వైపు ఇశ్రాయేలీయుల పోరాటాలు మొదలయ్యాయి. అవి ఇక ఎన్నడూ అంతం కాలేదు. అమ్మ వినిపిస్తుందమ్మా? ఏం లేదు బ్రదర్, కొంచెం అప్పుడప్పుడు బ్రేక్ అవుతుంది వాయిస్ బ్రేక్ అవుతుంది. బ్రేక్ అవుతుంది. కొంచెం నెట్ వల్ల ఏం ప్రాబ్లం ఉందేమో చూడండి. ఏం కాదు, చెప్పండి. ఎందుకంటే నెట్ ప్రాబ్లం ఉండొచ్చులేండి. ఓకే, మంచిదండి. సరే, కనాను దేశంలో ఇశ్రాయేలీయులు పోరాటాలు ఎదుర్కొనేటటువంటి పరిస్థితులు మనం చూసినప్పుడు ఒక్క యుద్ధం కూడా చేయకుండానే వారు కనానులో ప్రవేశించే మాటను మనం చూస్తాం. ఒక్క యుద్ధం చేయకుండా ఒక్క పట్టణాన్ని కూడా మరి వాళ్ళు స్వాధీనం చేసుకోలేదు. కానీ అయితే అవతలి ఒడ్డు అంటే కనాను వైపు ఇశ్రాయేలీయులు పోరాటాలు మొదలవటం అనేది చూస్తాం. కనాను వైపు, అవతల వైపు మాత్రమే వాళ్ళు పోరాటకరమైనటువంటి పరిస్థితులు, అలాగే అవి ఇంకా ఇప్పటికీ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. వారి యొక్క స్వాస్థ్యానికి వెలుపల ఉంచాలని శత్రువులు ప్రయత్నం చేశారన్నమాట. కానీ స్వాధీనపరుచుకున్న తర్వాత దానిని వారి నుండి దోచుకోవాలనే ప్రయత్నం చేశారు. మరి అలాంటివి సాదృశ్యంగా మనం చూసినప్పుడు మన జీవితాల్లో కూడా ఎలా ఉండాలని అంటే, మన భవిష్యత్తులో మనము దేవుని సన్నిధిలో అనేకమైన పోరాటాలు మనం ఎదుర్కొంటాం. కానీ
ఏది కూడా మనల్ని ఆపలేవు అనేటటువంటి విషయం. దేవుని యొక్క మరి విషయం మనం గమనించినప్పుడు కనాను నుండి ఇశ్రాయేలీయులను తరిమేసేటటువంటి పరిస్థితులు ఉంటాయి. కానీ పరలోకం విషయానికి వచ్చేసరికి భవిష్యత్తులో కూడా మనల్ని ఇంకా దేవుడు మనకి ఇచ్చిన దాన్ని ఎవరును తీసుకోలేరు అనే మాట మనం చూస్తాం. మనం గమనించినట్లయితే యెహోషువ కనానుకు వారిని నడిపించుకొని వెళ్ళాడు. కానీ తర్వాత ఏం జరిగింది? తర్వాత బబులోనీయులు వాళ్ళు అలాగే ఉండేటటువంటి పరిస్థితులు, వాళ్ళలో చెరలోకి తీసుకుని వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు మనం చూస్తాం. ఏదైతే స్వాస్థ్యాన్ని యెహోషువ ద్వారా వాళ్ళు పొందుకున్నారో దానిని వారు నిలుపుకోలేకపోయారు. గానీ మనము దేవుడిచ్చేటటువంటి పరమ కణాను దాని నుండి దొంగిలించేవారు ఎవరు లేరు అనేటటువంటి ఆధ్యాత్మికమైనటువంటి సాదృశ్యాలను మనం ఇక్కడ చూడొచ్చు. ఇంకోటి ఏంటి, మనల్ని ఆ యొక్క కణాల నుండి ఇశ్రాయేలీయులు తరిమివేశారు కానీ చెరలో పట్టుకొని వెళ్ళిపోయారు. కానీ మనము ఎప్పుడు కూడా మరి ప్రభు యొద్ద నుండి దొంగిలింపబడము అనేటటువంటి విషయాన్ని మనం చూడొచ్చు. ఇంకోటి ఏంటంటే కనాను దేశం నిండా ప్రాకారాలు ఉన్న పట్టణాలు, బలమైన శత్రువులు ఉన్నారు. కనాను దేశం నిండా ఇప్పుడు 2 ప్రాముఖ్యమైనటువంటి అవరోధాలను చూస్తాం. యోర్దాను నది, అలాగనే యెరికో గోడ. ఈ 2 అవరోధాలు మాత్రమే కాదు, తర్వాత శత్రువుల యొక్క మరి పోకడలు, వారు ఎదుర్కొనేటటువంటి పరిస్థితులు, ఇవన్నీ కూడా మనం చూసినాం. ఆయి పట్టణం గూర్చినటువంటి పని తర్వాత మనం చూడొచ్చు. ఇంత రకమైనటువంటి పోరాటాలు, అడ్డులు, ఆటంకాలు ఉండేటటువంటివి అయినప్పటికీ కూడా వాళ్ళ జీవితాలను మనం చూసినప్పుడు దేవుడు వారిని నడిపించే తీరు మనం చూస్తాం. ఇక్కడ ఒకటి ఆలోచించాలి. ప్రతి దానికి కూడా, ప్రతి దేశానికి కూడా అక్కడ రాజున్నాడు, నడిపించాడు. కొన్ని జాతులు, కనాను జాతులు మనం చూసినప్పుడు, రాజులు మనం చూసినప్పుడు వారు నడిపించేటటువంటి నాయకులుగా ఉన్నారు. కానీ ఇశ్రాయేలీయులను ఏ రాజు నడిపించలేదు. కేవలం ఒక నాయకుడిని ఏర్పాటు చేసుకొని ఆయనే రాజుగా ఉండి వీరిని నడిపించాడు అనేటటువంటి సత్యం మనము తెలుసుకోవాలి. కాబట్టి యోర్దాను క్రీస్తు మరణానికి ముంగుర్తు అనేటటువంటి విషయం ఏంటనంటే, యోర్దాను అనగా అవరోహణము లేక దిగుట అని అర్థం వస్తుంది. అవరోహణము లేదా దిగుట. విశ్వాసి మరణం నుండి తప్పించి పరలోకంలో కూర్చుండబెట్టేటటువంటి ఆశీర్వాదకరమైనటువంటి జీవితం అని దేవుడు మనకి ఇచ్చాడు. కాబట్టి మరి యోర్దానులోనికి దిగి దాని గుండా ప్రయాణం చేసి వాళ్ళు వాగ్దాన భూమిలోనికి ప్రవేశించారు. అలాగే అరణ్యం నుండి యోర్దాను వేరు చేసింది. వాగ్దాన దేశంలో ప్రవేశించాలంటే యోర్దాను అనేది దాటాలి. అలాగే మన యొక్క విశ్వాస జీవితంలో కూడా మరి ఆశీర్వాదకరమైన జీవితాలు కావాలంటే ఆయన మరణములో మనం పాలుపింపులు పొంది, ఆయన మరణములో మనము పాలుపింపులు పొందుతూ దేవుని సన్నిధికి మనము క్రీస్తు మరణం ద్వారా, క్రీస్తు మరణం ప్రత్యామ్నాయం ద్వారా ప్రాతినిధ్యం అనేటటువంటి 2 పార్శ్వాలను పరుస్తుంది ఇది. అయితే ఆయన పాపాల కొరకు మన పాపాల కొరకు ఆయన మరణించాడు. పాపానికి వ్యతిరేకంగా పాపి బదులు దేవుని ఉగ్రతను భరించాడు. కాబట్టి పాపాల కొరకు ఆయన తీర్పును పొందాడు. కాబట్టి ఆ శిక్ష అనుభవించినటువంటి మన కొరకైనా పాప పరిహారార్థ బలి అయ్యాడు. కాబట్టి యోర్దాను క్రీస్తుకు ముంగుర్తు ఎలా ఉంది అని అంటే, క్రీస్తు మన మరణం పొందాడు కాబట్టి దేవుని యొక్క చిత్తంలో మనము కూడా క్రీస్తు మరణించినట్లే ఆయన పొందిన సిలువ శిక్ష మనది అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. విశ్వాసులుగా మనం బలం పొందుకొని దేవుని కొరకు, క్రీస్తు కొరకు మనము బ్రతకాలి అనేటటువంటి విషయము చూడాలి. ఇంకా కణాన్ని స్వాధీనం చేసుకోవడం కోసం విశ్వాసి తన స్వాస్థ్యాన్ని పొందడానికి ముంగుర్తుగా ఉంటున్నటువంటి విషయం కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. కాబట్టి ఇంకా చూస్తే విజయ ప్రవేశం, అది క్రీస్తుకు పూర్వం 1400 సంవత్సరాల్లో జరిగినటువంటి సంఘటనలు అని మనం చెప్పుకున్నాం. 1400 సంవత్సరంలో జరిగినటువంటి సంఘటనలు ఇది గమనించినప్పుడు, విజయ ప్రవేశంలో ఏప్రిల్ నెల ప్రవాహ జలముల ప్రక్కన నిమ్మలంగా 2 వ్యక్తులు నిలబడి ఉన్నారు. వారిరువురు దీర్ఘంగా ఆలోచిస్తున్నారు. 40 సంవత్సరాల క్రితం 800 మైళ్ళ వెనుక, అలాగే ఏప్రిల్ నెలలో జరిగినటువంటి సంఘటనలు వారి మనస్సుల్లో చోటు చేసుకుంటున్నాయి. ఈ మధ్య కాలంలో ఎన్నో సంఘటనలు చోటు చేసుకున్నాయి. వాస్తవంగా ఈ 40 సంవత్సరాల కాలంలో అరణ్యంలో ఆ తరమంతా
అంతరించారు. వీరిరువురు మాత్రమే మిగిలారు. ఆ ఇద్దరి పేర్లు యెహోషువ, కాలేబు. ఎప్పటినుండో వాళ్ళు కొనసాగుతూ వస్తూ ఉన్నారు. యెహోషువ, కాలేబులు. వారు యొర్దాను నది ఒడ్డున నిలబడి ఉన్నారు. అంతకుముందు 40 సంవత్సరాల క్రితం వారు ఎర్ర సముద్రం ఒడ్డున కూడా నిలుచున్నారు. చూడండి, ఇద్దరు సాక్షులుగా ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఎందుకు మాట అంటే, అందరూ అరణ్యంలో రాలిపోయినటువంటి పరిస్థితులున్నాయి. వీరిద్దరిని మాత్రము దేవుడు నడిపిస్తూ ఇక్కడ లేడు. కానీ వీళ్ళు యెహోషువ, కాలేబులకు ఉండేటటువంటి ప్రత్యేకత ఏంటనంటే, వాళ్ళు అంతకు మునుపు ఎర్ర సముద్రాన్ని దాటారు. అలాగే యొర్దాను నదిని కూడా దాటటానికి దేవుడు వారికి అవకాశం ఇచ్చున్నాడు. కాబట్టి ఎర్ర సముద్రం గురించి వారి మనస్సుల్లో ఉండేటటువంటి ప్రశ్నలు దేవుడు మా కన్నులకు అది దాటేటట్టుగా చూస్తాం, మేము అనుభవించాం. అలాగే యొర్దానును కూడా దాటడానికి దేవుడు శక్తినిస్తున్నాడు అనేటటువంటి విశ్వాసం తన యొక్క నాయకుడి జీవితంలో ఏదైతే చూసారో, అలాగే వీరి జీవితాల్లో కూడా ఇది కలిగి ఉండటం అనేది చాలా మరి వారికి దేవుడిచ్చినటువంటి ఆధిక్యతగాను మనం చూడాలి. కాబట్టి ఇందులో మనం చూసినప్పుడు యొర్దాను నది 2 పాయలైపోయి, యెరికో కుప్పకూలిపోయి, సూర్యుడు కూడా ఆకాశంలో నిలిచిపోయేటటువంటి పరిస్థితులు, గొప్ప ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనలు ఈ యొక్క యెహోషువ గ్రంథంలో మనం చూస్తాం గనుక, యొర్దాను దాటేటటువంటి గొప్ప అనుభూతిని ఇద్దరు రెండు సార్లు వాళ్ళు పొందుకోవటం అనేది చూస్తున్నాం. కాలేబు, యెహోషువ, కాలేబులు ఇరువురు కూడా 2 సార్లు మరి ఆ ఎర్ర సముద్రం దాటే పనిలో దేవుడు వారిని పాలిభాగస్తులుగా చేశాడు. అలాగే యొర్దాను దాటేటటువంటి వారిగా పాలిభాగస్తులుగా దేవుడు వారిని చేశాడు. గొప్ప ధన్యకరమైనటువంటి జీవితాలు, గొప్ప 2 మరి ఉన్నతమైనటువంటి మరి అద్భుతాలను వారు చూడటానికి దేవుడు వారికి సహకరించారు, వారిని నడిపించిన తీరు. ఎందుకనంటే వాళ్ళు ఉన్నది ఉన్నట్లుగా మరి చెప్పేటటువంటి పనిలో వాళ్ళు ఉన్నారు గనుక వాళ్ళు మరలా ఇక యొర్దాను నది దాటటానికి కూడా దేవుడు వారికి అనుమతించటము చూస్తున్నాం. తర్వాత ఇలాగ మనం విజయ ప్రవేశాన్ని చూసినప్పుడు యొర్దాను మీరు ఇక్కడ 3 ఒక్కొక్కటికి మనం ఆలోచించినప్పుడు యొర్దాను దాటేటటువంటి పనిలో వాళ్ళు ఉన్నారు. అయితే అది అంతవరకు వెళ్ళలేనటువంటి మార్గం. కానీ వాళ్ళు దానిని జయించటానికి దేవుడు వారికి సహకరించాడనే సంగతిని మనం చూస్తాం. కనానులో 7 జాతుల గురించి చూస్తే, కనానులో 7 జాతులు ఉన్నాయి. ఈ 7 జాతులు కూడా యెహోషువ 3:11 మనం చూసినప్పుడు కనానులో నివసిస్తున్న 7 జాతుల ప్రస్తావన. ఎవరెవరు? కనానీయులు, హిత్తీలు, హివ్వీలు, పెరిజ్జీలు, గిర్గాషీలు, యెబూసీలు, అమోరీలు. అయితే ఈ 7 జాతులు కూడా నోవహు కుమారులలో ఒకడైన హాము సంతానం ఇవి. ఈ 7 జాతులు ఎవరివి అంటే నోవహు సంతానమైనటువంటి హాము వలన ఏర్పడినటువంటి జాతులు ఇవి. అయితే హాము సంతానం అనడం కంటే అతని 2వ కుమారుడైన కనాను సంతానం అనడం అంటే సబబు అని చరిత్రకారులు అంటూ ఉంటారు. ఈ 7 జాతుల లక్షణాలు ఏంటనంటే, వారి ప్రవర్తన దుష్టత్వంతో కూడింది. ఇందాక మనం చెప్పుకున్నాం, కనానులో నివసిస్తున్నటువంటి వారిని తరిమేసి ఇంకొకరికి అప్పగించటము ఎలాంటి చర్య అది? ఇప్పుడు ఎవరైనా ప్రభుత్వాలు ఉన్నాయి, ప్రభుత్వాలు ఇప్పుడు ఉన్నటువంటి వారిని ఖాళీ చేసి ఇంకో కొత్త వాళ్ళకి అక్కడ నివసింపు చేస్తామంటే ఎవరైనా ఊరుకుంటారా? ధర్నాలు చేయటము, రాస్తారోకులు చేయటం, రకరకాలుగా మరి ఇబ్బంది పెట్టడం అనేది చూస్తాం. మరి అటువంటిది ఆల్రెడీ సెటిల్డ్ పర్సన్స్ అక్కడ ఉన్నారు, ఫ్యామిలీస్ ఉన్నాయి. మరి వాళ్ళు తరిమేసి వీళ్ళకి ఎందుకు ఇస్తున్నాడు అని అంటే, అక్కడ ఇందాక మనం దాన్ని జ్ఞాపకం చేసి ఇప్పుడు వివరంగా చూసినట్లయితే వారి ప్రవర్తన దుష్టత్వంతో కూడింది. లేవికాండం 18వ అధ్యాయంలో 20వ అధ్యాయంలో కూడా వారిని గురించి రాయబడ్డాయి. కాబట్టి వారు వరసలు లేక వ్యభిచారంతో మత్తులయ్యారు అనేటటువంటి సంఘటన మనకు అక్కడ కనిపిస్తుంది. వరస లేకుండా ప్రవర్తించేటటువంటి
దుర్మార్గపు పనులు, దురాచారకరమైనటువంటి పనులు వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి దేవుడు సహించలేదు వారిని. అక్కడ నుండి తరిమి వేయడానికి ఇష్టపడ్డాడు. ఇంకోటేంటనంటే బలవంతమైనటువంటి చర్యలు చేస్తున్నటువంటి వారుగా ఉన్నారు. సంఖ్యాపరంగా కూడా వాళ్ళు ఎక్కువే. ఈ కనానులో ఉండేటటువంటి ప్రజలు పాపులేషన్ ఎక్కువ అక్కడ. కానీ ఈ యొక్క ఇశ్రాయేలీయులు వారితో పోల్చుకుంటే చాలా తక్కువగా ఉన్నారు. కానీ దేవుడు ఎందుకు వారికిచ్చాడనంటే, వారు ఆకాశమునంటూ ప్రాకారములను గొప్ప పట్టణములను నిర్మించుకున్నట్టు అక్కడ ద్వితీయోపదేశకాండం 9 అధ్యాయం 1, 2 వచనాలు మనకి నేర్పిస్తాయి. కాబట్టి అతిశయకరమైన వారిగా ఉన్నారు. ఇంకోటేంటనంటే వ్యభిచారపరమైనటువంటి దుష్టత్వం కలిగినటువంటి వారిగా ఉన్నారు. మరి అటువంటి వారిని దేవుడు ఉంచటానికి ఇష్టపడలేదు. కాబట్టి ఇప్పుడు ఆ జాతులు ఎవరెవరు? కనానీయులు. ఈళ్ళు మనం చూసాం, హాము రెండవ కుమారుడైన కనాను సంతానము. వీరిలో యెబూసీయులు, అమోరీయులు, గిర్గషీయులు, హివ్వీయులు, అర్కీయులు, సీసీయులు, అర్వాదీయులు, సెచూరీయులు, హమాతీయులు ఉన్నట్టు ఆదికాండం 10వ అధ్యాయము మనకు చెప్పబడుతుంది. అయితే ఈ యొక్క భాగంలో వారి దేశాల సరిహద్దులు కూడా ప్రస్తావించారు. అబ్రహాము దేవుడు వాగ్దానం చేశాడు భూభాగాన్ని. వాటిని కెవినీలు, కెనిజీలు వీళ్ళందరూ కూడా అది 10 జాతులు అక్కడ నివసించేటటువంటి వారుగా ఉన్నారు. అయితే ఇంకా మరికొన్ని స్థలాల్లో చూసినప్పుడు ఉన్నారు. ఆ కనాన్‌లో నివసించేటటువంటి ఏ జాతి అయినా సరే చూసినప్పుడు వాళ్ళు సైన్యములకు అధిపత్యగు యెహోవా మందిరంలో వర్తకం చేయువారుండరని జెకర్యా గ్రంథం 14:21లో చివరిగా చెప్పబడింది. అయితే యోహాను సువార్త 2:16లో చూసినప్పుడు ఇక ఆ యొక్క 7 రకాలుగా ఆ పాపాలను వర్ణించటం అనేది చూసినప్పుడు యెహోషువ 3:11లో దీనికి పోలిక అనేది చూస్తే ఈ 7 జాతులు కూడా 7 పాపాలకు సాదృశ్యంగా చెప్పుకోవచ్చు అని చెప్తున్నారు. 7 ఈ 7 జాతులు కూడా ఇక్కడ కనానులో నివసించి 7 జాతులు 7 రకాలైనటువంటి పాపాలకు సంకేతం. అందుకనే దేవుడు అక్కడ నుండి వారిని వెళ్ళగొట్టి ఇశ్రాయేలీయులకు దానిని అప్పగించటానికి గల కారణం. అలాగే హిత్తీల గురించి చూసినప్పుడు హిత్తీయులు కూడా కనాను కుమారుడైనటువంటి హేతు సంతతి. ఈ విధంగా ఉన్నటటువంటి వీళ్ళు గొప్ప జనముగా ఉన్నారు. వీళ్ళు అసంఖ్యాకులుగా ఉన్నారు. పాలస్తీనాలో నివసిస్తున్నారు. వీరి భూభాగం ఎక్కడంటే అబ్రహాము సంతతి వారు స్వాధీనం చేసుకోవాలని దేవుడు అబ్రహాంతో చేసినటువంటి ఒప్పందం 15 అధ్యాయం 20 వచనంలో మనం చూస్తాం. సారా మరణించినప్పుడు అబ్రహాము వారితో లావాదేవీలు జరిపినటువంటి స్థలం ఉంది కదా! ఆ యొక్క నాగరికత జాతి అక్కడ 23 అధ్యాయం 3, 20లో చూస్తాం. 3-20 వచనాలు. వీళ్ళు పాలస్తీనాకు దక్షిణ ప్రాంతంలో హెబ్రోనుకు సమీపముగా ఉన్నారు వీళ్ళు. అయితే మరికొన్ని భూభాగాల్లో ఉత్తర ప్రాంతము, ఇంకా లెబనోన్, యూఫ్రటీస్ మధ్యలో నివసించేటటువంటి ప్రాంతాలు వీళ్ళందరూ కూడా పాలస్తీనాకు ఇశ్రాయేలీయులు స్వాధీనం పరుచుకున్న తర్వాత హిత్తీయులు బలమైనటువంటి జాతిగా యుద్ధంలో ఆరితేరినటువంటి వారిగా ఉన్నారు. పాలస్తీనాలోని అనేకమైనటువంటి స్థలాలు ఉన్నాయి కదా! ఇవన్నీ కూడా సిరియాలు, హిత్తీయులు శిథిలమైనటువంటి పట్టణాలను వీళ్ళు కనుగొని అక్కడ అక్కడ చూసినప్పుడు దీర్ఘకాల ఆధారాలతో ఐగుప్తులో ఉండేటటువంటి వారుగా వీరిని గూర్చి చూడొచ్చు. ఇంకా మనం చూసినప్పుడు హివ్వీల గురించి చూసినాం. ఆ హివ్వీలు కూడా పాలస్తీనాలో నివసించేటటువంటి వారుగా ఉన్నారు. ఈ యొక్క పెరిజీలు, గిర్గాషీలు, అమోరీయులు, యెబూసీయులు వీళ్ళంతా కూడా 7 జాతులు 7 రకాలైనటువంటి పాపాలకు గుర్తుగా
క్షమించండి, నెట్ కట్ అయిపోతుంది. ఐగుప్తు యొక్క అవమానం. ఐగుప్తు యొక్క అవమానము అనేది మనం చూసినప్పుడు గిల్గాలు దొర్లించి వేశాను అని చెప్పాడు ప్రభు. గిల్గాలు అంటే అర్థం ఏంటంటే దొరిలించి వేయటం. అంటే అక్కడ దొరిలించడం అంటే ఆ ప్లేస్ నుండి వేరొక ప్రాంతానికి దాన్ని ట్రాన్స్ఫర్ చేయటం. కాబట్టి ఆ యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనం ఐగుప్తు యొక్క అవమానము అని చెప్పడం జరుగుతుంది. ఐగుప్తు యొక్క అవమానం మీ మీద ఉండకుండా దొరలించి వేసి ఉన్నాను అని చెప్పాడు ప్రభు. అయితే ఇశ్రాయేలీయులు యోర్దాను దాటినటువంటి పరిస్థితి, అలాగే మనం చూసినప్పుడు ఈ పోరాటంలో బాహ్య శత్రువులు, అలాగే అంతరంగిక శత్రువులు ఉండేటటువంటి విషయాలు ఉన్నాయి. చెదిరిపోయినటువంటి గుండెలు ఉన్నాయి, చెదిరిపోయినటువంటి మనస్సులు, భయాందోళనకు గురైనటువంటి వారు, ఇవన్నీ కూడా వాళ్ళు ఉంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే లోపల మదన పడుతున్నటువంటి వ్యక్తులు అంతర్మదనము మరి వారి యొక్క జీవితాల్లో మరి పాపము పెచ్చి పెరిగిపోయినప్పుడు ఇలాంటి పరిస్థితుల్ని దేవుడు సహించేవాడుగా కాదు, కానీ వీళ్ళు ఐగుప్తులో ఉండి ఎంత అవమానకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నారో అంతగా కనాను దేశంలో ఉన్న మరి పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని స్వతంత్రించుకోవడానికి వీళ్ళు కారణము ప్రభువు అనే విషయం మనం చూడాలి. కాబట్టి ఇక్కడ మనం చూసినప్పుడు ఐగుప్తులో ఉన్నప్పుడు వీళ్ళు అవమానించబడ్డారు. అలాగనే ఆ యొక్క అవమానాన్ని దేవుడు తొలగించి వేశాడు. ఇంకా చూస్తే గిల్గాలులో ఇశ్రాయేలీయులు చేయవలసిన పని ఉంది అనేటటువంటి విషయం కూడా ఇక్కడ తెలియపరచబడుతుంది. సున్నతి అనేది ఒక ఆత్మ సంబంధమైన సత్యానికి గుర్తు. సున్నతి గూర్చి ప్రభువారు యొక్క యెహోషువ గ్రంథంలో చెప్తారు, సున్నతిని చేసుకోమని. అయితే దేనికి గుర్తు? సున్నతి అనేది విశ్వాసం మూలంగా కలిగే నీతికి ముద్ర లాంటిది అనేది చూస్తాం. అబ్రహాము సంతానం ఈ నిబంధన కలిగి ఉన్నారు. అలాగే ఇక్కడ దేవుణ్ణి ఎరిగినటువంటి వారు వారి నిబంధనను గైకొనే వారిగా ఉండటం చూడొచ్చు. ఇక్కడ ప్రతి మగబిడ్డకు 8వ రోజున సున్నతి చేయాలనేటటువంటి నియమం లేవికాండం 12వ అధ్యాయం 3వ వచనంలో ఉంది. అయితే ఇశ్రాయేలీయులు అరణ్య ప్రదేశం చేస్తున్న సమయంలో దీన్ని పట్టించుకోలేదు మాట. దేవుడు లేవికాండంలోనే, మీరు లేవికాండం నేర్చుకున్నప్పుడు వినుంటారు, ఆ యొక్క లేవికాండంలోనే 12వ అధ్యాయం 3వ వచనంలో దేవుడు వారికి ఆజ్ఞాపించాడు. అయితే వీళ్ళు 8వ రోజున చేసుకోవాలి, కానీ అరణ్యంలో ప్రయాణం చేస్తున్నారు కదా. అరణ్యంలో ప్రయాణం చేసినప్పుడు పిల్లలు పుట్టారు, 8వ రోజు అయిపోయింది, కానీ వీళ్ళు ఆ ఆచారం అనేది లేకుండా పోతుంది. కానీ ఈజిప్ట్ నుండి బయలుదేరినటువంటి పురుషులంతా సున్నతి పొందిన వారే, కానీ వారు అవిధేయత, తిరుగుబాటు, అవిశ్వాసము, ఇది బాహ్య సంస్కారం మాత్రమే అనేటటువంటి రుజువు పరుచుకున్నారు మాట. వాళ్ళు ఇదేదో రిచువల్ గా జరిగేది, కానీ అది దేని కొరకు నిబంధన అనేది విషయాన్ని వాళ్ళు గ్రహించలేనటువంటి పరిస్థితులు. కాబట్టి ఇక్కడ మన హృదయాలు, మన జీవితం చెడుదారిలో ఉన్నంత కాలం కూడా బయట ఆచారాల వల్ల ప్రయోజనం లేదు అనేటటువంటి విషయము చెప్పబడుతుంది. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 21, 23, హెబ్రీ 3:19లో మన హృదయాలు దేవుని ఎదుట సరైన స్థితిలో లేకుంటే ఏ విధమైనటువంటి బాహ్యాచారం కానీ కర్మకాండ కానీ మనకి ఉపయోగపడదు అనేటటువంటి విషయాలు. కాబట్టి ఇప్పుడు నవతరానికి బాహ్య గుర్తులు అవసరం. ఇశ్రాయేలీయులు ఆ యొక్క అరణ్యంలో ప్రయాణంలో మర్చిపోయారు కాబట్టి, అయితే మరలా దేవుడు వాటిని గుర్తు చేస్తున్నాడు. బాహ్య గుర్తు, ఆ యొక్క సున్నతి చేయబడటం అనేది మరలా వడంబడికను తన ప్రజలకు దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలీయులు ఆ యొక్క ఆర్భాటంగా ఐగుప్తులో నుండి బయటకు వచ్చేసారు. 40 ఏళ్ళు దారి తెన్ను లేకుండా ఎడారిలో తిరిగారు. ఈ యొక్క సంగతి ఐగుప్తు వారికి తెలిస్తే ఎంత అప్రతిష్ట, ఎంత అవమానం. దేవుడు వారిని అరణ్యంలో వదిలేశాడు, ఐగుప్తు వారిను నిందవేస్తారు అనేటటువంటి విషయం కూడా మనకు తెలుస్తుంది. అయితే ఇక్కడ దేవుడు విధించినటువంటి ధర్మశాస్త్రం, ఆజ్ఞ, సున్నతి
వారు పాటించలేదు. ఇది ఏం ప్రజలు ఇలాంటి మరి ఆ ప్రజలుగా ఉన్నారు అనేటటువంటి హాస్యం, అపహాస్యకరమైనటువంటి పరిస్థితులు గుండా వాళ్ళు వెళుతున్నారు. కానీ ఇక్కడ మనం చూసినప్పుడు ఆ యొక్క సున్నతి ఆచరించవలసినటువంటి ఉంది కాబట్టి ఇకపై మనం చూసినప్పుడు వాళ్ళు గిల్గాలు అంటే అవమానం తొలగిపోయింది అని అర్థం వచ్చేటట్టుగా అర్థం ఉంది. ఈ గిల్గాలు తరువాతి కాలంలో కనాను ప్రాంతం అంతటిలో కూడా ఇశ్రాయేలు కార్యకలాపాలకు కేంద్ర స్థానమైనటువంటిది. కాబట్టి నూతన తరం అంతా సున్నతి పొందిన తరువాత దానికి ఆహ్, వారు ఏంటంటుండంటే కలిగిన దేవుని ఎలాంటివో మనం చూసినప్పుడు సున్నతి లేని ఏ వ్యక్తి పస్కా ఆచరించకూడదనే ఒక చట్టం నిర్గమకాండం 12:48 చూస్తాం. కాబట్టి అరణ్య ప్రయాణాలు ఆ యొక్క కాలంలో పెరిగినటువంటి ఈ యొక్క జ్ఞాపకార్థ ఆచారాలు పాల్పొంపులు పొందడానికి వీల్లేదు. ఇప్పుడు వారు పస్కా ఆచరించడానికి అర్హులయ్యారు. అక్కడ సున్నతి పొందుకున్నారు కాబట్టి సున్నతి పొందడం మూలంగా వారు ఇప్పుడు పస్కాను ఆచరించటానికి విధేయులయ్యారు. కాబట్టి ఒక సరికొత్త ఆశీర్వాదాల మార్గం తెలిసి ఎవరైనా సరే దేవునికి విధేయత చూపటంలో ఆ వ్యక్తి వేసే మొట్టమొదటి అడుగు ఏంటంటే ఇశ్రాయేలీయులు 40 సంవత్సరాల తర్వాత మళ్ళీ పస్కా ఆచరించటం 5వ అధ్యాయం 10వ వచనంలో చూస్తున్నాం. ఏమండి? ఇశ్రాయేలీయులు 40 సంవత్సరాల తర్వాత మళ్ళీ పస్కాను ఆచరించే పనిని 5వ అధ్యాయం 10వ వచనంలో చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ గమనించినప్పుడు ఆ యొక్క నిబంధన వాళ్ళు మర్చిపోయారు. మరలా దేవుడు గుర్తు చేశాడు. ఇక్కడ ఈ విషయం ఏం తెలియపరుస్తుందనంటే మనం ఏదైనా మర్చిపోతే దేవుడు మనల్ని జ్ఞాపకం చేసినప్పుడు దాన్ని గ్రహించి దాని ప్రకారంగా మనము ముందుకు వెళ్ళటం అనేది దేవుడు మన నుండి కోరుతున్నాడు అనేది. కాబట్టి పస్కా ఆచరించడం అంటే పస్కా అంటే ఏంటో ఒక్కసారి మనం చూద్దాం. పొంగని రొట్టెల పండుగ, పులియని రొట్టెల పండుగ అని అంటారు. కాబట్టి మొదటి నెల 14 రోజు ఇది పస్కాను ఆచరిస్తారు యూదులు. గత ఆ యొక్క పుస్తకాల్లో మీరు చూసారు యూదుల యొక్క నెలలు అవన్నీ కూడా. కాబట్టి ఆ యొక్క పులియని రొట్టెల పండగ ఏదైతే ఉందో పస్కా బలిపశువు మాంసాన్ని పొంగని రొట్టెలను తినడం అనేది వాళ్ళు చేసేటటువంటిది. కాబట్టి ఇక్కడ మనం చూసినప్పుడు ఇది పస్కా పనిని ఆ యొక్క పస్కాను ఆచరించేటటువంటి పనిలో వారు ఉన్నారు. ఆ యొక్క పస్కాను ఆచరించాలని అంటే ఏం చేయాలి? సున్నతి పొందాలి. 40 సంవత్సరాల తర్వాత వారు పస్కాను ఆచరించారు. కాబట్టి వీళ్ళు ఎలా అయితే దేవుడు తన కార్యాన్ని మరలా వారికి తెలియపరిచాడో ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. అలాగే 6 నుండి 12 అధ్యాయాలు ఏం తెలియపరుస్తుందని అంటే యెహోషువ గ్రంథం క్లుప్తమైనటువంటి పరిశీలన చూసినప్పుడు దేవుని శక్తి, దేవుని శిక్ష, దేవుని ఆజ్ఞలు ఈ 3 కూడా తెలుపబడుతున్నాయి. దేవుని శక్తి ఏంటి? యెరికో గోడను కూల్చివేయటం, అయ్యాలోన్ లోయలో దేవుడు వారికి మరి విజయం ఇవ్వడం, ఆసోరులో విజయం ఇవ్వడం, ఈ 3 గొప్ప విజయాలు కూడా 6 నుండి 12 అధ్యాయాలు మనకు చెప్తున్నాయి. దేవుని శిక్ష అనేది చూస్తాం. దేవుని శిక్ష ఏం చేయలేదంటే ఆకోరు లోయలో ఆకాను పాపంలో పట్టబడినటువంటి వీళ్ళు ఆకాను పాపం చేసినటువంటి వాడిగా పట్టబడతాడు. దేవుడు ఉంచకూడదు అనే దాన్ని ఆయన ఉంచి పాపము చేయటం వలన వచ్చేటటువంటి పరిణామము కనానులో జరిగినటువంటి కనాను స్వాధీనం చేసుకున్నప్పుడు ఏర్పడినటువంటి వాటికంటే ముందు జరిగినటువంటి సంఘటనల వృత్తాంతాలను మనం చూస్తున్నాం. దేవుని ఆజ్ఞలు ఏంటి అని అంటే 2 పర్వతాల మీద దేవునిలో శాపాలు ప్రకటించబడ్డాయి అనేటటువంటి విషయము 6 నుండి 12 అధ్యాయాలు మనకు చెప్పబడుతున్నాయి. గెరిజీం పర్వతం మీద ఏం చెప్పాడు దేవుడు అని అంటే ధర్మశాస్త్ర సంబంధమైన ఆశీర్వాదాలు ఇక్కడ పఠించారు. గెరిజీము పర్వతం మీద దేవుని ఆజ్ఞలు చెప్పబడ్డాయి. ఆ ఆజ్ఞల్లో ఏంటనంటే ధర్మశాస్త్ర సంబంధమైన ఆశీర్వాదాలు ఇక్కడ పఠించారు. ఏబేలు పర్వతం ఒకటి ఉంది. ఆ ఏబేలు పర్వతం మీద దేవుడు ఏం చేశాడనంటే ధర్మశాస్త్ర సంబంధమైన శాపాలు ఇక్కడ పఠించారు. మొదట గెరిజీం పర్వతం మీద ధర్మశాస్త్ర సంబంధమైన ఆశీర్వాదాలు అక్కడ చదువుకున్నారు. గెరిజీం యాబాలు పర్వతం మీద శాపాలను వాళ్ళు పఠించటం అనేది చూస్తాం. ఇక్కడ అయితే ఆకాను యొక్క పాపాన్ని హాయి వద్ద 6వ అధ్యాయంలో ఆ యొక్క మాటలు మనం చూడొచ్చు. 6వ అధ్యాయంలో జరిగిన సంఘటనలు ఏంటి అంటే హాయితో యుద్ధానికి వెళ్తారు.
ఆ యొక్క ఆయి పట్టణం దానికంటే ముందు ఎరుకోని వీరు జయించారు కాబట్టి వీళ్ళు ఏమనుకుంటారంటే అంత గొప్ప ప్రాకారమే సులువుగా మేము చేజెక్కించుకున్నాం, దేవుడు మాకు విజయం ఇచ్చాడు. ఆయి అనేది చాలా చిన్న పట్టణము, కానీ ఆ యొక్క ఆయి పట్టణం వద్ద మనం చూసినప్పుడు వాళ్ళు ఓడిపోయేటటువంటి పరిస్థితులు మనకి కనిపిస్తాయి. ఓటమి 7వ అధ్యాయంలో వారికి ప్రారంభమవుతుంది. ఒక చిన్న పట్టణం ఎరుకోతో పోల్చుకుంటే చిన్న నలుసు లాంటిది అది. ఆ నలుసు లాంటిది అయినప్పటికీ కూడా మనం చూసినప్పుడు దాన్ని స్వాధీనం చేసుకోవడానికి 3,000 మంది ఇశ్రాయేలు చాలనుకున్నారు. కానీ ఇశ్రాయేలీలు హాయి వారి ఎదుట నిలవలేక పారిపోయారు. పారిపోయి 36 మంది ఇశ్రాయేలీలు చంపబడ్డారు. ఫలితంగా ఇప్పుడు గుండె లవిసిపోయేలా వీరు ఏడుస్తున్నారు. వాళ్ళ గుండెలు నీరైపోతున్నాయి. ఏంటి ఈ పట్టణాన్ని మేము జయించలేకపోతున్నామని. కానీ ఇక్కడ మనం చూసినప్పుడు ఒక విషయాన్ని గమనించాలి. విజయానికి కారణాలు ఉన్నట్లే అపజయానికి కూడా కారణాలు ఉంటాయి. విశ్వాసికి ప్రాముఖ్యమైనటువంటి ప్రమాదం ఏంటంటే అతని విజయంలోనే దాగి ఉంటుందనే విషయం మనం మర్చిపోకూడదు. విజయం సాధించిన తర్వాత ఆత్మ ఫలితాలని చూచి మురిసిపోయేటటువంటి బుద్ధిపూర్వకమైనటువంటి వారుగా మనం ఉంటే అది చాలా మనకి అపజయాలను తీసుకొని వస్తుంది. మనకి చాలా సార్లు ఎలా ఉంటామనంటే ఒక గొప్ప విజయం వచ్చిన తర్వాత మన అంతటి వాడు లేడు అనే విర్రవీగే పనిలో ఉంటే మాత్రం దేవుడు మరలా అధోగతి పాలు చేసేటటువంటి పరిస్థితుల్లో ఉంటాడు అన్న సంగతిని మనం చూడొచ్చు. ఈ పట్టణంలో ఆకాను చేసినటువంటి పాపాన్ని బట్టి ప్రజలందరికీ కూడా మరి శిక్ష అనేది పొందుకుంటున్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ ఏంటంట ఇంతగా వాళ్ళు మళ్ళీ చేస్తున్నది ఏంటంటే ఆయన చేసినటువంటి తప్పిదాన్ని బట్టి దేవుడు ముందుగానే వారికి హెచ్చరించాడు, మిమ్మల్ని మీరు శుచిపరచుకోండి, పరిశుభ్రపరచుకోండి, దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి వారిని గూర్చి చెప్తూ ఎన్నో సూచనలను దేవుడు ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళు మాత్రం వినలే. ఇశ్రాయేలీలు మరి నచ్చినట్లుగా మరి ఉంటున్నప్పటికీ ఆ యొక్క వ్యక్తి ఆకాను ఎప్పటికీ కూడా బయటకు పడలేకపోతున్నాడు. ఎవరు పాపం చేశారని అడుగుచున్నప్పటికీ కూడా చివరిగా దేవుని దగ్గర మరలా మరి కనిపెట్టేంత వరకు కూడా బయట పడలేనటువంటి పరిస్థితి. కాబట్టి ఇక్కడ మనం చూసినప్పుడు దైవజనుడైనటువంటి యెహోవా మందసం ఎదుట తన బట్టలు చింపుకొని తల మీద ధూళి పోసుకుని సిగ్గుతో తలంచుకునే పరిస్థితి 6వ వచనంలో మనము చూస్తున్నాం. చూసారా, ఒక సేవకుడిగా, ఒక నాయకుడిగా అవమానకరమైనటువంటి పరిస్థితి. పెద్దది ఎరుకోను కూల్చివేశాం కానీ చిన్నది మనం గెలవలేకపోతున్నాం అనేటటువంటి మన మీమాంసలు ఉండిపోయాడు, దుఃఖపడుతున్నాడు, ఏడుస్తున్నాడు. ఎందుకనంటే సరైనటువంటి విధానము అక్కడ లేదు. ఆకాను మీద అప్పుడు తీర్పు అనేది రావటం కూడా మనం చూస్తున్నాం. ఒక దినం ఆకాను తన కుటుంబము, అతని కుటుంబ సభ్యులందరూ కూడా ఆ యొక్క ఆకోరు లోయలోనికి తీసుకుని వచ్చి రాళ్లతో కొట్టి చంపి అగ్నితో కాల్చివేసినటువంటి సంఘటనలో మనం చూస్తున్నాం. కాబట్టి ఇది ఇంకొక విషయాన్ని మనం చూడాలి. యేసు ప్రభువుని ఎవరైతే విశ్వసించలేదో వాళ్ళకి కూడా తీర్పు అనేది ఉంటుంది అనేటటువంటి విషయం. క్రీస్తు రక్తాన్ని ఎవరైతే ఆశ్రయిస్తారో వారు తీర్పు నుండి తప్పించబడతారు అనేటటువంటి విషయాన్ని కూడా మనకి దేవుడు హెచ్చరికగా ఆకాను జీవితాన్ని గురించి ఉంటున్నాడు అనేది. గిబియోను ఊరి అనేది ఇక్కడ చూస్తే గిబియోను యెహోషువ గ్రంథము ఆ ఇశ్రాయేలీల చారిత్రక విజయాల గాథను మనం చూస్తున్నాం. వాగ్దాన భూమిని స్వతంత్రం చేసుకునేటటువంటి విషయాలు ఇక్కడ మనకు ఉన్నాయి. అయితే చూడండి 15:5 నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు అని 15:5 యోహాను సువార్తలో ప్రభువారు చెప్పారు. అయితే ఫిలిప్పి 4:13 నన్ను బలపరచువాడిని నేను సమస్తము చేయగలనని మరి ఫిలిప్పి పౌలు గారు చెప్పారు. ఇక్కడ ఇదంతటికి కారణం ఏంటంటే యెహోషువ యొర్దాను నది దాటి ఉన్నటువంటి సంగతిన మనము చూసాము. ఇంతగా దేవుడు మరి ప్రాముఖ్యమైనటువంటి పెద్దది మరి అవి జయించలేనటువంటి పరిస్థితుల్లో కూడా దేవుడు వారికి సహాయపడ్డాడు. యొర్దాను నదిని దాటటం, అలాగనే మరి
ఎరుకో కోట గోడలను కూల్చివేయటం, ఇవి చాలా మరి పెద్ద సమస్యలు, వాళ్ళకి కంటికి కనబడేటటువంటి పెద్ద సమస్యలు. అయినప్పటికీ కూడా వాటి మీద వీరికి గొప్ప విజయాన్ని దేవుడు అనుగ్రహించాడు. కానీ గిబియోనీయుల గురించి మనం చూసినప్పుడు, యెహోషువ ఎరుకోకు హాయికి చేసిన దాన్ని గిబియోన్ నివాసులు విన్నప్పుడు వారు కపటోపాయం చేసి రాయబారులమని వేషం వేసుకుని బయలుదేరారంట. వీళ్ళు ఇదంతా చూస్తారు. ఏం చేశారు అని అంటే, హాయికి జరిగిన దాన్ని చూస్తారు, ఎరుకోకు జరిగిన సంఘటనలు విన్నారు. విని గిబియోనీలు ఏం చేశారని అంటే కపటోపాయం పన్నారు. ఏంట కపటోపాయము? రాయబారులమని వేషం వేసుకుని బయలుదేరి తమ గాడిదలకు పాత గోనెలు కట్టి పాతగిలి చిరిగిన కుట్టబడి ఉన్న ద్రాక్షరసపు సిద్ధులు తీసుకొని పాతగిలి మాసికి వేయబడినటువంటి చెప్పులు పాదాలను తొడుక్కొని పాత బట్టలు కట్టుకొని వచ్చారంట వాళ్ళు. అలా వచ్చి ఆహారముగా తీసుకొచ్చినటువంటి వాటిని ఎండిపోయినటువంటి మొక్కలను ఇవన్నిటిని కూడా చూపించి వీళ్ళు నిజంగా వాళ్ళకి ఎక్కడి నుండి వచ్చారు, ఎప్పటి నుంచి ప్రయాణం చేస్తున్నారు అన్నట్టుగానే కనిపిస్తూ ఉన్నారు. ఇదంతా గిబియోనుతో అపవాదిని పోల్చటం అనేది చూడొచ్చు. ఎందుకంటే ఆ అపవాది కూడా జుత్తులు మారినటువంటి వాడిగా నటించేటటువంటి పని ఉంది. కాబట్టి దేవుని ప్రజలతో సంధి చేసుకోవడానికి వచ్చామని వాళ్ళు చెప్పారు. గిబియోనీయులు కపటంతో చెప్పిన మాటలే లోకంలో ప్రతి పాపి కూడా నిజానికి అలాంటి పరిస్థితులే కనబడుతున్నాయి. వీళ్ళు గిబియోనీయులు యెహోషువ ఇశ్రాయేలుతో ఒప్పందం చేసుకునేటటువంటి పనిలో వాళ్ళు ఉన్నారు. చూడండి, తమను తాము రక్షించుకోవడానికి సంధి చేసుకోవాలని వాళ్ళు ఉన్నారు. అలాగే చినిగిపోయినటువంటి కుట్లు వేసినటువంటి ద్రాక్షరస తిత్తులు ఏవైతే ఉన్నాయో వాళ్ళు అలా తీసుకుని వచ్చి వీరిని మోసపుచ్చి వీరిని అభ్యపెట్టేటటువంటి పనిలో విన్నారు. కాబట్టి ఇక్కడ మనం చూసినప్పుడు గిబియోనీయులు మోసకరమైనటువంటి పనిలో ఉన్నవారిగా మనము చూడొచ్చు. కాబట్టి చూడండి, గిబియోనీయులను హతమార్చినందుకు ఇక్కడ తర్వాత వారు జరిగినటువంటి పరాభవము మనకి తెలుస్తుంది. గిబియోనీయులు ఫస్ట్ వీళ్ళు ఏం చేశారనంటే అభయం ఇచ్చేసారు, మిమ్మల్ని మేము ఏం చెయ్యమని చెప్పి. తర్వాత వాళ్ళు వీళ్ళని మోసపరిచిన తర్వాత అక్కడ వాళ్ళు బాధపడే సంఘటనలు, వాళ్ళు ఊరిగా ఉన్నారు అనేటటువంటి సంఘటన కూడా మనం చూస్తాం. వాళ్ళు ఒప్పందం కుదుర్చుకోవడం కోసం, అంటే మాకు ఎలాగా ఇంక ఏం లేదు అని చెప్పి అనుకున్నారు. కానీ చివరికి దేవుడు వారికి గిబియోనీయుల మీద దండెత్తి రాజులను గూర్చి ఇక్కడ చూసినప్పుడు గిబియోనుపై యుద్ధం చేయడానికి సమాఖ్యగా ఏర్పడినటువంటి 5 రాజులు ఎవరెవరంటే అమోరీయులు, కనానీయులు ఉన్నటువంటి వాళ్ళందరూ ఇరుగు పొరుగు వారు కూడా వీళ్ళు ఉండి వారందరినీ కూడా విజయాన్ని ఇచ్చేటటువంటి వారిగా దేవుడు ఉన్నాడు అనేటటువంటి విషయం మనం చూడొచ్చు. కనాను రాజ్యాలు అలాగే ఆ యొక్క గిబియోనీయుల మీద యుద్ధ విజయాన్ని ఇచ్చినటువంటి దేవుడు ఇక్కడ చూస్తున్నటువంటి అధ్యాయాలలో ఇశ్రాయేలీయుల చరిత్రలో గిబియోను విజయం చాలా ప్రాముఖ్యమైంది. ఎందుకనంటే గిబియోనీయులు తమకు సాయం చేయమని అత్యవసర సందేశం పంపించారు. ఇందాక మనం చెప్పినట్లుగా మారువేషం వేసుకొని మాకు అది కావాలి, ఇది కావాలి, మాకు మీ సహకారం కావాలని చెప్పి వచ్చారు. వచ్చినటువంటి వీళ్ళకి నిజం అనుకుని వాళ్ళు సహాయపడడానికి ఇష్టపడ్డారు. కానీ వారితో నిబంధన చేసి ఉన్నందున సాయం చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. కానీ చూడండి, ఫలితంగా గొప్ప యెహోషువ రాత్రంతా ప్రయాణం సాగించాడు. అమోరీయులు అకస్మాత్తుగా పగటి వేళ దాడి చేయడానికి అతడు వ్యూహం పన్నేటువంటి పరిస్థితులు మనకు అక్కడ కనిపిస్తున్నాయి. గిబియోను నుండి బేత్‌హోరోను మార్గం గుండా వీళ్ళు ఏం చేస్తున్నారంటే పెషేలా వరకు తరిమి కొట్టే పరిస్థితులు వచ్చాయి. కాబట్టి శత్రు సైన్యము నైరుతి దిక్కి అంటేలియల్ జెరికియా అనేటటువంటి ప్రదేశం గుండా వెళ్తున్నప్పుడు పశ్చిమంగా 3 మైళ్ళు అక్కడ వీళ్ళు 19 మైళ్ళ దూరంలో చేరుకునేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. అమోరీయులు కలవరపడి యొక్క 22 అడుగులు ఎత్తున ఉండేటటువంటి ఆ యొక్క ప్రదేశం గుండా వాళ్ళు ఆ సమయంలో ఏమంటున్నారంటే యెహోవా ఆకాశం నుండి గొప్ప వడగండ్ల వాన వారి మీద పడజేసిన కనుక వారు దాని చేత చనిపోయిరి. ఇశ్రాయేలు కత్తివాత చంపిన వారి కంటే ఆ వడగండ్ల చేత చచ్చిన వారు ఎక్కువ మంది అయ్యారు. ఏంటంట, ఇశ్రాయేలు చంపిన వారి కంటే దేవుడు వడగండ్ల ద్వారా చంపిన వాళ్ళే ఎక్కువగా
ఉన్నారు అనేటటువంటి విషయం ఇక్కడ మనకి తెలియపరచబడుతూ ఉంది. కాబట్టి ఇంతగా మనం ఆలోచించినప్పుడు కనాను ఆ యొక్క గిబియోనీయులు మాయోపాయం పన్నారు, కపటోపాయం పన్నారు. వాళ్ళతో నిబంధన చేసుకోవాలని ప్రయత్నం చేశారు. దానికి వారికి మాట ఇచ్చారు. కానీ వీళ్ళు ముళ్ళుగా మారిపోయారు. కాబట్టి అపవాదిని సంకేతంగా చూస్తున్న పరిస్థితులు మనకు అక్కడ కనిపిస్తున్నాయి. అపవాది కూడా మారు వేషం వేసుకుని మన జీవితాలను అదలాకుతలం చేయడానికి ఇష్టపడేటటువంటి వాడిగా ఉన్నాడు. కనాను స్వాధీనం చేసుకున్నారు. మక్కేదా, లెబ్నా, లాకీషు, గెదెరు, ఎగ్లోను, హెబ్రోను, దెబీరు, యెరూషలేము, యార్మూతు, ఈ యొక్క ప్రాంతాలన్నీ కూడా కనానులో ఉండేటటువంటి ప్రాంతాలు. ఈ యొక్క ప్రాంతాలన్నిటిని కూడా వీళ్ళు జయించారు. అయితే అంతిమ విజయం చూసినప్పుడు ఆ యొక్క 10వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. మొదటి 5 వచనాలు ఏంటంటే దేవుని పిల్లలుగా పెరిగే కొద్దీ శత్రువుల దాడి ఎక్కువ అవుతుంది అనే విషయం. శత్రువుల యొక్క దాడి ఎక్కువ అవుతుంది. కాబట్టి శత్రువుల యొక్క దాడి ఎక్కువ అవుతున్నా కూడా దేవుడు మనల్ని విడిచిపెట్టడు అనే విషయాన్ని కూడా మనం ఆలోచించాలి. 5గురు రాజులు బయలుదేరారు జయించడానికి. 10వ అధ్యాయంలో మనం చూస్తాం. ఇశ్రాయేల్ని జయించడం కోసమని 5గురు రాజులు ఒకేసారి బయలుదేరేటంటే ఇసుక రేణువులంత విస్తారమైన సైన్యం ఉందంట. అనేక మంది రాజులు వారి మీదకి వచ్చినప్పటికీ కూడా వాళ్ళు ఏమీ చేయలేనటువంటి పరిస్థితిని మనం అక్కడ చూస్తాం. దేవుడు వీరికి విజయం ఇవ్వటం అనేది మనం చూస్తాం. విజయం అనుగ్రహించినటువంటి దేవుడు గొప్పవాడిగా ఉన్నాడు. కాబట్టి యెహోవా ఆజ్ఞాపించింది అంతా చేశాడు. కాబట్టి దేవుడు అతనికి జయమిచ్చినటువంటి వాడిగా ఉన్నాడు. 23వ వచనంలో మనం చూసినప్పుడు 10వ అధ్యాయంలో అప్పుడు యుద్ధము లేకుండా దేశము క్షేమముగా ఉండెను. ఆ శత్రువులందరినీ సమూల నాశనం చేసిన తర్వాత ఇప్పుడు విశ్రాంతి. ఇందులో 2 సంగతులు మనం చూడొచ్చు. వీళ్ళకి అంతవరకు కూడా పోరాటాలు, యుద్ధాలు, అన్ని రకాలైనటువంటి పరిస్థితులు గుండా వీరు వెళుతున్నప్పటికీ కూడా వీరిని దేవుడు ఒక క్షణం ఒక ఇంటర్వెల్ లాగా ఇచ్చాడు మాట. అయితే కొంతకాలం పాటు వీళ్ళు ప్రశాంతమైనటువంటి జీవనాన్ని కొనసాగించడానికి వాళ్ళకి కొంత అవకాశం దొరికింది. ఇంకా చూసినట్లయితే కాలేబు ఇక్కడ సంఖ్యాకాండం 14:24 వచనం చూసినప్పుడు కాలేబుని గురించి మనం చదివితే చాలా మంచి విషయాలు దాగి ఉంటాయి. ఏంటంటే తనతో పాటు ఉన్నటువంటి ఒక వ్యక్తి నాయకుడిగా ఇశ్రాయేలీయులకు మూలాధారంగా నడిపించబడుతూ ఉన్నాడు. తను మాత్రం సాధారణమైనటువంటి మానవునిగానే ఉన్నాడు. ఎవరికి ఇవ్వవలసినటువంటి దేవుడు ఆ యొక్క ఆధిక్యతలను వారికి ఇస్తాడు. అందుకని చెప్పి మనకి ఇవ్వలేదు కదా అని చెప్పి మనము విసుగుపోకూడదు, వ్యతిరేకంగా మారిపోకూడదు. కాలేబు మనకి మాదిరిగా ఉండటం అనేది మనం చూస్తాం. కాలేబు గురించి మనం చూసినప్పుడు ఆయన యెహోషువ, కాలేబులు సహచరులుగా ఉన్నప్పటికీ కూడా ఇద్దరిది ఒకటే పరిస్థితి, ఒకటే విశ్వాసం, ఒకటే బలం, ఒకటే మనస్తత్వం. వారి జీవిత కాలం అంతా కూడా ఒకరి పట్ల ఒకరు నమ్మకంగా, ఆప్యాయంగా ఉన్నారు. ఇద్దరికి ఒకటే వయసు ఉంది. ఇద్దరు మోషే దగ్గర ఉన్నటువంటి వాళ్ళే. సేనాయి నుండి కాదేశ్ బర్నియాకు ఇశ్రాయేలీలు చేసిన యాత్ర అంతట్లో కూడా కాలేబు ప్రస్తావన మనకు కనబడుతుంది. మరి తన అంతవరకు అన్ని సంవత్సరాల పాటు యెహోషువతో నడిచినప్పటికీ కూడా తను ఈయన లీడర్ అయ్యాడు కదా అని చెప్పి తన మీద వ్యతిరేకంగా మాట్లాడడం కానీ లేకపోతే ఇంకొక విధంగా ప్రవర్తించటం కానీ చేయకుండా తన యొక్క మంచి మనస్సాక్షిని కలిగినటువంటి వాడిగా ఉన్నాడు. కాబట్టి ఇది క్రీస్తు యొక్క మనస్సుగా మనం చూడాలి. కాబట్టి ఆ దేవుడు ఆ యొక్క కాలేబును వృద్ధాప్యమును కూడా మనం చూసినప్పుడు అతడు ఎలాంటి మాటలు మాట్లాడతాడు, ఎంత మంచిగా ప్రవర్తిస్తాడు అనేది చూడొచ్చు. కాలేబు 85వ ఏట ఏమంటున్నాడంటే చూడండి, నిబ్బరం కలిగి చెప్తున్నటువంటి మాట, నేను నా దేవుడి యెహోవాను నిండు మనసుతో అనుసరించి తిని అని చెప్పి వృద్ధాప్యములో కూడా తన పూర్ణ బలముతో మరి ఉండటం అనేది ఆశ్చర్యం. మోషే నన్ను పంపినవాడు నాకెంత బలమో నేటి వరకు నాకు అంత బలము అని చెప్పి కాలేబు తన యొక్క జ్ఞాపకాలను మరి చెప్పటం అనేది చూస్తాం. కాబట్టి ఇక్కడ
స్వాస్థ్యం ఏంటంటే కాలేబు వారసత్వంగా పొందినటువంటి భాగం యెరూషలేముకు 18 మైళ్ళ దూరము. అబ్రహాము గతంలో అక్కడ నివసించినటువంటి ప్రదేశాన్ని ఆయన పొందుకోవడం అనేది అక్కడ మనం ఈ యొక్క అధ్యాయాల్లో చూడొచ్చు. అయితే కాలేబు వ్యక్తిత్వంలో మనకు కనిపించేవి ఏంటంటే ధైర్యము, శత్రువు భూభాగంలో గూఢచారిగా వెళ్ళడము, అలాగే 10 మంది ఒక రకంగా చెప్తుంటే తాను నమ్మిన విషయాన్ని చెప్పడంలో అతడి ధైర్యాన్ని కనపరచడం అనేది చూస్తాం. వృద్ధాప్యంలో సైతం బలవంతులైనటువంటి శత్రువులతో తలపడటానికి అతడు ఇష్టపడటం అనేది చూస్తాం. ఇది లోపల నుండి వచ్చేటటువంటిది కానీ ఏదో మనకి సమర్పణ లేకపోతే అది చేయలేను అనేటటువంటి విషయం. కాబట్టి దేవుని మీద ఆధారపడినటువంటి వానిగా, గొప్పవానిగా ఉండటం అనేది ఆయన కాలేబుకు ఉండేటటువంటి ప్రధానమైనటువంటి లక్షణం. కాబట్టి ఇక్కడ అంతగా దేవుడు వారి జీవితాల్లో సహకరించాడు. దేవుడు అంత మంచి మనస్సాక్షి కలిగినటువంటి వ్యక్తిగా కాలేబు ఉండటం అనేది చూస్తాం. దక్షిణ ప్రాంతం మీద దాడి అనేది చూసినప్పుడు ఆ యొక్క చూడండి దక్షిణ ప్రాంతము ఆ యొక్క అధ్యాయాల్లో మనం చూసినప్పుడు ఈ యొక్క అదోనీసెదెకు యెబూసీకు జాతి రాజు అనేటటువంటి మాట చూస్తాం. అదోనీసెదెకు అనే పేరు నా ప్రభువే నీతి అని. అయితే ఆదికాండం 14:18లో మనం చూసినప్పుడు ఎలా అయితే అక్కడ ఉండేటటువంటి పరిస్థితులు ఉన్నాయో ఇక్కడ కూడా అలాంటి పరిస్థితులు తారసపడుతున్నటువంటి సంగతి. యెహోషువ మరొకసారి వారికి భయపడకుము అని వారికి చెప్పడం జరుగుతుంది దేవుని. ఎందుకనంటే దేవుని నోటి నుండి యెహోషువ విన్నాడు కాబట్టి వాళ్ళందరికీ కూడా ధైర్యం చెప్పేటటువంటి పని ఇక్కడ మనం చూడొచ్చు. ఇశ్రాయేలు చేసినటువంటి యుద్ధాల్లాగే ఇక్కడ గిబియోను దగ్గర 5 దక్షిణ కనాన్ రాజులు ఓడించడంలో దేవుడు 2 అద్భుతాలను చేశాడు. అయితే ఇక్కడ మనం చూసినప్పుడు మనం ఇశ్రాయేలు వారు తమ పని తాము చేస్తున్నటువంటి సందర్భంలో గిల్గాల్ నుండి గిబియోనుకు సుమారు 25 మైళ్ళు ఉంటాయి. రాత్రంతా నడిచారు. తెల్లవారుతుండగా అది ముట్టడి వేసి అమోరే సైన్యం మీద దాడి జరిపారు. శత్రువులు చెదిరి కంగారుగా తమ పట్టణాల దిశగా వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే అక్కడ జరిగినటువంటిది ఏంటంటే ఇక్కడ శత్రువులు దేవుడు అతనికి యెహోషువకి ఇస్తాడని దేవుడు వాగ్దానం చేశాడు కాబట్టి యెహోషువ రాత్రంతా సైన్యాన్ని నడిపించాడు. అంతా ఆయాసపడిపోతున్నారు. మరి శ్రమ కొని తెచ్చుకోవడానికి ఉంది. అయితే చూడండి దేవుడు వాగ్దానం చేసిన మాట నిజమే. అయితే దేవునికి వాగ్దానాలు మనల్ని సోమరులుగా నిర్లిప్తంగా చేయడానికి ఉపయోగించుకోకూడదు అనేది మాథ్యూ హెన్రీ అనేటటువంటి ఒక దైవజనుడు చెప్తూ ఉన్నాడు. కాబట్టి వాగ్దానాలు మనల్ని మరింత ప్రోత్సహించి మన ప్రయత్నాల్లో మరింత చైతన్యాలుగా సూర్య కార్యాలను చేయాలి అని చెప్పి దక్షిణ ప్రాంతం మీద దాడిని మనం చూసినప్పుడు ఆ యొక్క 12వ వచనంలో సూర్యుడా నీవు గిబియోనులో నిలువుము, ఇక్కడ నిలువుము అని ఇక్కడ చెప్పబడుతుంది. కాబట్టి హీబ్రూలో చూసినప్పుడు దానికి మూల పదం కనుక డామ్ అనేటటువంటి విషయం. అంటే డామ్ అంటే ఊరుకో, మౌనముగా ఉండు, మెదలకు, నీవు మామూలుగా చేసే పనిని ఆపు అనేటటువంటి అర్థం వస్తుంది అన్నమాట. ఈ చూడండి సూర్యుడు ఆగిపోయేటటువంటి శక్తి ఇక్కడ అద్భుతము ఇక్కడ మనం చూస్తున్నాం. అంటే ఆ యొక్క దక్షిణ ప్రాంతం మీద దాడి జరిగినప్పుడు వాళ్ళు అలసిపోయి సొలసిపోయి సొమ్మసిల్లిపోయి ఉండేటటువంటి పరిస్థితుల్లో దేవుడు వారికి ఏ విధంగా కరుణించాడు, ఏ విధంగా వారికి దేవుడు సహాయపడుతున్నాడు అనే విషయం చూసినప్పుడు అద్భుతాన్ని వారి జీవితాల్లో వారు చూస్తూ ఉన్నారు. అద్భుతకరమైనటువంటి పరిస్థితి వారు ఎదుర్కొంటున్నారు. కాబట్టి ఇంకా మనం చూసినప్పుడు ఆకాశంలో సూర్యుడు నిలిచిపోవడం అంటే భూమి చుట్టూ తాను తిరిగే వేగము తగ్గాలి. మనము ఇక్కడ సోలార్ సిస్టమ్ గురించి మనకు తెలుసు. అక్కడ చూడండి సూర్యుడు ఆగిపోయేటటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు భూమి తన చుట్టూ తను గంటకు 1000 మైళ్ళ దూరం తిరుగుతుంది. భూమి బరువు బట్టి మనం చూసినప్పుడు అది అవసరమైనటువంటి శక్తి మన ఊహకు అది అందదన్నమాట. అయితే చూడండి 2 తర్వాత ఇప్పుడు మనం ఆలోచిస్తే
16 సున్నాలు పెడుతూ ఉండే సంఖ్యలో మనం ప్రస్తుతం తయారు చేసుకున్న హైడ్రోజన్ బాంబులు ఒకేసారి పేలితే ఎంత శక్తి ఉత్పన్నం అవుతుందో అంత శక్తి భూభ్రమణ వేగాన్ని తగ్గించాలంటే దేవుడు అంత శక్తిని ఉపయోగించాల్సి వస్తుందంట. హైడ్రోజన్ బాంబులు అంటే ఎంత శక్తివంతమైనటువంటి బాంబు అనేటటువంటి విషయం మనకు తెలుసు. కాబట్టి ఇప్పుడు ఒక 2 తయారు చేస్తేనే అంత ఉంటే 2 పక్కన 16 సున్నాలు పెట్టడం అనేది ఒకసారి ఆలోచన చేస్తే అంత భయంకరమైనటువంటి శక్తి ఉంటేనే భూమి భూభ్రమణం ఆగుతుంది అని శాస్త్రవేత్త అంచనా. కాబట్టి ఇది ఈ కేవలము ఏంటనంటే సాధారణమైనటువంటి విషయం కాదు. దేవునికి ఇది మంచినీళ్ళ ప్రాయంలాగా. ఎందుకనంటే ఆయన సృష్టి గనుక ఆయనకి అసాధ్యమైనది ఏది లేదు గనుక ఆయన ఏదైనా చేయగలిగినటువంటి దేవుడు కాబట్టి ఏమంటానంటే నా బాహుబలం చేత అని ఆయన చాలా సార్లు మాట ప్రస్తావించడం జరిగింది. కాబట్టి రాజులు 5గురు వాళ్ళు అలసిపోయారు. ఇంక పరిగెత్తలేక మక్కేదు గుహలో దాక్కున్నారు. వారి దగ్గర మనుషులు కాపలా ఉన్నటువంటి ఇశ్రాయేలు శత్రువులు కూడా తరుముతూ సాగిపోతున్న పరిస్థితిలో వధ పూర్తయిన తర్వాత యెహోషువ ఆజ్ఞ చొప్పున సైన్యాధిపతులు, రాజులు వారి యొక్క పాదాలు ఏం చేశారంటే మెడలపై పాదాలు ఉంచారు. మన పరలోకపు యెహోషువ తన మన పాదాల కింద సైతాన్ని ఉంచినట్లుగా, అపవాదిని ఉంచినట్లుగా మరి చితకదొక్కించే విషయం ఇది ఒక సాదృశ్యంగా ముంగుర్తుగా మనకి కనిపిస్తూ ఉంది. కాబట్టి యెహోషువ తన యోధులను ప్రోత్సహించాడు. ఆ రోజు జరిగినటువంటి యుద్ధము 5 రాజులకు చెందినటువంటి నగరాలను స్వాధీనపరుచుకోవడానికి మరి కొన్ని దినాలు పట్టి ఉండేటటువంటిది. కానీ వెంటనే వాళ్ళు అలిసిపోయిన వెంటనే ఏం ఇంకా వాళ్ళకి మరొక రోజు చీకటి పడిపోతే వాళ్ళు రెస్ట్ తీసుకుంటారు. రెస్ట్ తీసుకుంటే ఇంకా ఆ యొక్క స్వాస్థ్యం ఏదైతే ఉందో దాన్ని జయించటానికి ఇంకాస్త ఆలస్యమయ్యేటటువంటి పనుంది. కానీ దేవుడు దాన్ని అనుమతించలే. ఎంతటి కష్టమైనా సరే, ఎంతటి బాధ అయినా సరే మరి మన జీవితాలు ఎదురైనప్పుడు దేవుడు మరి సృష్టికి విరోధకరమైనటువంటి పని అయినా కూడా అక్కడ జరిగించటం అనేది చూస్తూ ఇశ్రాయేలుని దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నాడో, వారి విజయాన్ని ఎంతగా ఇవ్వడానికి ఆశపడుతున్నాడో ఈ యొక్క వచనము లేకపోతే ఈ యొక్క అధ్యాయం మనకి చెప్పబడుతుంది. కాబట్టి ఇక్కడ మనము కేవలము కూడా ఈ యొక్క మాటలు మనం గమనించినప్పుడు ఎలా ఉంది అనంటే సూర్యుడు ఆగిపోయేటటువంటి పరిస్థితి. మరి ఆ యొక్క రాజులు అలసిపోయి దాక్కునేటటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు వారి జీవితంలో చేసినటువంటి ఘనమైన కార్యం ఇక్కడ మనకి రూఢిగా చెప్పబడుతుంది. కాబట్టి గిల్గాలు నుండి ఇక్కడ అన్ని అద్భుతకరమైనటువంటి విషయాలు జరగటానికి మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ గిల్గాల్లో సూర్యుడు మరి ఆగిపోయినటువంటి పరిస్థితి అనేది చూసినప్పుడు ఇంత గొప్ప అద్భుతము మనము గమనించాలి. కాబట్టి ఇక్కడ దక్షిణ ప్రాంతం మీద దాడి అనేది సూర్యుడు ఆగిపోయేటట్టుగా చేసింది. వాళ్ళు కలిగి ఉన్నది మనం గమనించినప్పుడు దేవుని చేసే అద్భుతము చాలా వరకు ఇప్పుడు మనం చూస్తాం. ఒకటి యొర్దాను నదిని దాటడం, యెరికోను పడగొట్టడం, ఆయి మీద విజయాన్ని ఇవ్వటం, ఇంకా సూర్యుడు అస్తమించకుండా నిలిచి ఉండటము మనం చూసినప్పుడు దేవుడు ఎంత గొప్పవాడు అనేది మనం చూస్తున్నాం. కాబట్టి ఇంకా సాయంత్రం కాల సమయంలో మిగిలినటువంటి వాటిని మనము ధ్యానం చేద్దాం. దేవుని యొక్క సహాయము నడిపింపు కొరకు మనం ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. ఎవరైనా ఒకరు ప్రార్థన చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఓకే, ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకుందాం. ఎవరైనా ప్రేరేపించబడిన వారు ఒకరు ప్రార్థన చేస్తారా? ఎవరైనా పర్లేదు. ఇప్పటి వరకు చెప్పబడినటువంటి మాటలను బట్టి వాటిని ఆధారం చేసుకుని ఎవరైనా ప్రార్థన చేయండి.
మహోన్నతుడా మహాగణుడా యేసయ్య తండ్రి, పరిశుద్ధుడా, స్తుతునాయన తండ్రి. నీ బంగారు పాదాలకి వందనాలు, స్తుతులు నాయన. ఈ రోజు తండ్రి ఈ మార్నింగ్ సెక్షన్ లో ప్రభా తండ్రి మీరు తోడుగా ఉండి ప్రభా యెహోషువ గురించి ప్రభా తండ్రి ఎంతో చక్కగా నాయన సార్ని నిలవబెట్టి తండ్రి అయా మీరు వివరించిన విధానాన్ని బట్టి స్తుతులు స్తోత్రాలు ప్రభా. అవును ప్రభా తండ్రి, ఇశ్రాయేలు ప్రజల గురించి ప్రభా తండ్రి అయా యోర్దాను నదిని ఎలా దాటారో ప్రభా, అక్కడ కనాను దేశాన్ని ప్రభా తండ్రి ఎలా స్వతంత్రించుకున్నారో మీరు తెలియజేసి ఉన్నారు ప్రభా. స్తోత్రము తండ్రి. అవును ప్రభా తండ్రి నాయన వారు ప్రభా తండ్రి ఎంతో తక్కువ మంది బలహీనులైనప్పటికీ అయా కనాను దేశ ప్రజలు ఎంతో నాయన తండ్రి బలవంతులు, ఎక్కువ మంది ప్రజలు తండ్రి, సంఖ్యలో కూడా తండ్రి వాళ్ళు ఎక్కువ మంది ప్రభా. అయినను ప్రభా తండ్రి దేవుడు తోడై ఉంటే దేనినైనా సాధించవచ్చు అని ప్రభా తండ్రి అయా మీరు తెలియజేసిన విధానాన్ని బట్టి నేను స్తోత్రము తెలియజేసుకున్నాను తండ్రి. అవును ప్రభా తండ్రి ఈ దేశ విషయంలో కూడా ప్రభా తండ్రి నాయన తండ్రి ఇశ్రాయేల్ ప్రజలు తప్పిదం ఉంది కాబట్టి ఓడిపోయారు ప్రభా తండ్రి. అవును ప్రభా తనను మళ్ళీ నాయన తెలుసుకుని ప్రభా తండ్రి నాయన వారి తప్పును సరిదిద్దుకున్నప్పుడు విజయాన్ని అనుగ్రహించి ఉన్నావు ప్రభా. అవును ప్రభా మా జీవితాల్లో కూడా తండ్రి మేము కూడా తండ్రి నాయన అయా తండ్రి అనేక తప్పిదములు చేస్తూ ఉంటాం తండ్రి నాయన ప్రభా తండ్రి. అయా తండ్రి చేశాము అని వదిలేయక ప్రభా తండ్రి నాయన తండ్రి అయా తండ్రి నాయన నీ సన్నిధానంలో మా పాపములు తప్పిదములు ఒప్పుకున్నప్పుడు తండ్రి నీ కనికరాన్ని పొందుకుంటామని కీర్తన గ్రంథంలో తెలియజేస్తున్నావు ప్రభా. స్తోత్రము తండ్రి. అలాగే ప్రభా తండ్రి నాయన వారు ప్రభా ఒప్పుకున్నప్పుడు మరి విజయాన్ని మీరు అనుగ్రహించి ఉన్నారు తండ్రి. అందుని బట్టి నేను స్తుతిస్తున్నాను ప్రభా. స్తోత్రాలు తండ్రి. అయా తండ్రి ఎరుకో గోడ విషయంలో కూడా నీ గొప్ప కార్యము జరిగించి ఉన్నావు ప్రభా. స్తోత్రము తండ్రి. ప్రతి విషయంలోనూ ఇశ్రాయేలును తండ్రి నాయన మీరు ముందుకు నడిపించిన విధానాన్ని బట్టి స్తోత్రాలు నాయన. అయా తండ్రి మమ్మల్ని కూడా తండ్రి ప్రతి విషయంలో తండ్రి నాయన తండ్రి ముందుకు నడిపించమని అడుగుచున్నాము తండ్రి. అయా తండ్రి నాయన ప్రభా యెహోషువ గ్రంథం గురించి చెప్పిన సార్ని బట్టి ప్రార్థిస్తున్నానయ్యా. అయా తండ్రి నాయన తండ్రి ప్రసాద్ సారికి ప్రభా మంచి ఆరోగ్యం ఇవ్వండి తండ్రి. అయా తండ్రి వారి సంఘాన్ని దీవించండి అయ్యా, వారి కుటుంబాన్ని దీవించండి ప్రభా. ఇంకా అనేక ప్రాంతాల్లో ఆ బిడ్డను మీరు వాడుకోమని అడుగుచున్నాము తండ్రి. స్తోత్రం తండ్రి. అయా తండ్రి చేరువచ్చిన ప్రతి ఒక్క బిడ్డను కూడా ప్రార్థిస్తున్నాను ప్రభా తండ్రి. అవును ప్రభా మేమందరము కూడా ఎంతో అమూల్యమైన విషయాలు తండ్రి. అయా ప్రతి గ్రంథం గురించి తండ్రి, బైబిల్లో ఉన్న 66 పుస్తకాల్లోని ప్రతి గ్రంథం గురించి తండ్రి అయా తండ్రి మరి సార్లు నిలవబెట్టి నాయన తండ్రి మేము నేర్చుకోవడానికి మీరు సహాయం చేశారు ప్రభా. స్తోత్రం తండ్రి. ఎన్నో మర్మమైన విషయాలు ప్రభా తండ్రి, ఎంతో ఖ్యాతి గల విషయాలు ప్రభా తండ్రి, ఎంతో విలువైన విషయాలు ప్రభా తండ్రి మేమందరము తెలుసుకోవడానికి మీరు సహాయం చేస్తున్నారు ప్రభా. అందుని బట్టి కూడా స్తోత్రం తండ్రి. అయా తండ్రి నాయన తండ్రి వినమట్టుకు వారమే కాదు కానీ తండ్రి విన్న దాని ప్రకారం నడుచుకునే బిడ్డలుగా మేమందరము కూడా ఉండడానికి సహాయం చేయమని అయా తండ్రి ఈ సెక్షన్ లో మీరు తోడుగా ఉండి నడిపించారు ప్రభా. ఈవినింగ్ సెక్షన్ లో కూడా తండ్రి నాయన మీరు తోడుగుండి ముందుకు నడిపించమని, ఈ రోజు అవసరతల్లో పనుల్లో కూడా మా కుటుంబాలన్నిటికీ కూడా మీరు తోడుగుండమని నజరేయుడైన యేసయ్య నామములో బ్రతిలాడి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమయు కుమారుడైన యేసు ప్రభువు వారి కృప పరిశుద్ధాత్మ కన్యని సహవాసం సమాధానం కూడి ఉన్న మనకును లోకములను సకల పరిశుద్ధులకును సదాకాలము దేవుడి తోడై నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్ అన్నయ్య. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ వందనాలండి. ఈరోజు ఈవినింగ్ సెషన్ కంటిన్యూ చేద్దాము.